నమస్తే ఆల్ మాస్టర్స్. అసలు సంగాస్ అంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది మాస్టర్స్. మర్చిపోయిన నాలెడ్జ్‌ను మననం చేసుకోవడం అనిపిస్తది నాకైతే ఎప్పటికప్పుడు. ఇంత చక్కటిగా మనం సంగాస్ చేసుకుంటున్నాం. ఇక్కడ సంగాస్ అంటే తెలియని వాళ్ళు ఉండిండొచ్చు. మనం ధ్యానం తర్వాత దాని గురించి చెప్పుకుందాం మాస్టర్స్. మనకింత చక్కటి ప్లాట్‌ఫార్మ్ అందించి, మనం ఆత్మ పురోగతి క్రమంలో క్షణ క్షణం మనకు ముందుకు తీసుకెళ్తున్న సరోజమ్మకు మనందరం ప్రతి ఒక్కరం తల వంచి అనంత కోటి కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం మాస్టర్స్. మనకిరోజు టెక్నికల్‌గా ప్రతిసారి ప్రతి సెషన్‌లో ఎంతోమంది సపోర్ట్ ఉంటుంది మాస్టర్స్. వాళ్ళందరికి ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకొని, మనకు చక్కగా ధ్యానం చేయించడానికి విజయలక్ష్మి మేడంని ఇన్వైట్ చేసుకుందాం. వెల్కమ్ విజయలక్ష్మి మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే ఆల్ మాస్టర్స్. స్వాగతం, సుస్వాగతం మన సంఘ సెషన్కు. ముందుగా మనకు ఇంతటి సువర్ణ అవకాశాలు ఇచ్చిన మన సరోజ అమ్మకు మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ధ్యానం సాధన చేద్దాం మాస్టర్స్. 10 నిమిషాలు హాయిగా కూర్చుందాం. పైన కూర్చున్న వాళ్ళు కాళ్ళు క్రాస్ చేసుకొని వేళ్ళలో వేలు పెట్టుకొని ఒళ్ళో పెట్టుకొని మాస్టర్స్. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టండి మాస్టర్స్. మెల్లగా సుతారంగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం. హాయిగా మనతో మనం మన శ్వాసతో మనం మమేకమవుదాం మాస్టర్స్. ఈ 5 నిమిషాలు మనతో మనం ఉందాం. మెల్లగా మన ధ్యాసను శ్వాస మీదకి తీసుకెళ్దాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. శ్వాసే మన ఊపిరి, శ్వాసే మన గురువు. ఆ గురువు చెంతనే ఉందాం, ఆ గురువుతోనే ఉందాం మాస్టర్స్. సప్తగిరులు కీర్తించే సరిగమలై, సప్త ఋషులు నర్తించే అందియలై, కొలువు నలర స్వామి నీ ప్రేమ కోసమై, కొలువు నలర స్వామి నీ ప్రేమ కోసమై, పులకరించే జగమంతా శ్రీనివాసమై, పులకరించే జగమంతా శ్రీనివాసమై, సప్తగిరులు కీర్తించే ట్రైనింగ్ నాకు అవసరం. అది తెలుసుకోవడం ఆ యొక్క అందరినీ మీట్ చేయండి. సరిత మేడం అట్లా నన్ను హాయిగా శ్వాసతోనే ఉందాం మాస్టర్స్. ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా మనము మన శ్వాసతోనే అనుసంధానమై ఉందాం. మనతో మనం ఉందాం మాస్టర్స్. సప్తగిరులు కీర్తించే సరిగమలై, సమస్త ఋషులు నర్తించే అందియలై, కొలువు నలరి స్వామి నీ ప్రేమ కోసమై, కొలువు నలరి స్వామి నీ ప్రేమ కోసమై, పులకరించే జగమంతా శ్రీనివాసమై, పులకరించే జగమంతా శ్రీనివాసమై, చరణానికి పలుకేది పల్లవి జతలేక, చరణానికి పలుకేది పల్లవి జతలేక, సిరిమూవకు కులుకేది పదముల గతి లేక, సిరిమూవకు కులుకేది పదముల గతి లేక, జీవించే శరణానికి పల్లవి నీవు, చిందాడే సిరుమూవకు పాదము నీవు, జీవించే చరణానికి పల్లవి నీవు, చిందాడే చిరుమూవకు పాదము నీవు. చెరిగిపోని పల్లవి అభివందనం, చెరిగిపోని పల్లవి అభివందనం, సిద్విలాస పాదమా హరిచందనం,
సిద్ధిలాస పాదమా హరిచందనం సప్తగిరులు కీర్తించే సరిగమలై సమస్త ఋషులు నర్తించే అందియలై అచట కలవు ఇచట లేవు అంటే అవివేకం ఆకృతుల వివేరైన చివరి కన్ని ఏకం అచట కలవు ఇచట లేవు అంటే అవివేకం ఆకృతుల వివేరైన చివరి కన్ని ఏకం అనువనువు అద్దుకొన్న ఆత్మవు నీవు అన్ని రంగులు తెలిపే తెలుపే నీవు అనువనువు అద్దుకొన్న ఆత్మవు నీవు అన్ని రంగులు తెలిపే తెలుపే నీవు అఖిల మేలు పరమాత్మ అక్షరాంజలి అఖిల మేలు పరమాత్మ అక్షరాంజలి అమల తత్వ గుణధామ ప్రార్థనాంజలి అమల తత్వ గుణధామ ప్రార్థనాంజలి సప్తగిరులు కీర్తించే సరిగమలై సమస్త ఋషులు నర్తించే అందియలై కొలువు నలర స్వామి నీ ప్రేమ కోసమై కొలువు నలరె స్వామి నీ ప్రేమ కోసమై పులకరించే జగమంతా శ్రీనివాసమై పులకరించే జగమంతా శ్రీనివాసమై శ్వాస మీద ధ్యాస మాస్టర్ శ్వాసతో అనుసంధానం శ్వాసే మన ఊపిరి శ్వాసే మన గురువు ఆ శ్వాసతోనే ఉందాం మనతో మనం ఉందాం మన శ్వాసతో మనం ఉందాం మెల్లగా మళ్ళీ బాహ్య స్థితికి వద్దాం మాస్టర్స్ మెల్లగా అందరం మళ్ళీ మన బాహ్య స్థితిలోకి వద్దాం నెమ్మదిగా రెండు చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్ 5 4 3 2 1 0 చేతులు విడదీస్తూ చక్కటి చిరునవ్వుతో కళ్ళని తింటాం మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా ఎంత అద్భుతంగా ధ్యానాన్ని చేయించారు ఎంతో ఫీల్ అయ్యాం థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ నమస్తే మాస్టర్స్ ఇందులో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు సంగాస్ సెషన్స్ కి సంగాస్ అంటే ఆధ్యాత్మిక చర్చా వేదిక మాస్టర్స్ పురాతన విశ్వవిద్యాలయాలైన నలంద తక్షశిల మిథుల శారద అనే యూనివర్సిటీ నేమ్స్ పైన ఇక్కడ 4 గ్రూపులు ఉంటాయి మీ నేమ్స్ ముందల చూసుకోండి మాస్టర్స్ మీ నేమ్స్ ముందల కొందరు నేమ్స్ ముందల నాలంద అని కొందరు నేమ్స్ ముందల మిథుల అని కొందరు నేమ్స్ ముందల శారద అని తక్షశిల అని ఉంటుంది ఒక్కొక్క గ్రూప్ వైజ్ గా పిలవడం జరుగుతుంది మాస్టర్స్ ఆ గ్రూప్ వాళ్ళని మాత్రమే ఆ గ్రూప్ వాళ్ళని పిలిచినప్పుడు ఆ గ్రూప్ వాళ్ళు మాత్రమే హ్యాండ్ రేస్ చేయండి మాస్టర్స్ మనం ఫస్ట్ నుంచి అలానే వెళ్తున్నాం అలానే చేసుకుందాం ఈ రోజు ఎంత చక్కటి టాపిక్ మాస్టర్స్ అసలు నిజంగా అంటే యాక్సెప్టెన్స్ అంగీకార తత్వము ఈ రోజు ఇప్పుడు ఎన్నో జరగవచ్చు మాస్టర్స్ ఈ సెషన్ 3 to 5 ఈ 3 to 5 లో కూడా ఎన్నో జరగవచ్చు మనం ఇక్కడ అనుకున్న టాపిక్ ఇక్కడనే ఇప్పుడు పాటిస్తున్నామా లేదా చూసుకోవాలి మాస్టర్స్ నాకు అనిపించింది ఎందుకు ఇక్కడ మేడం ధ్యానం చేస్తుంటే అరే అంగీకార తత్వం కదా అసలు అది క్షణం మనకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది మాస్టర్స్ ఎన్నో సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి ఎన్నో టాస్కులు వస్తూ ఉంటాయి మనం దీన్ని యాక్సెప్ట్ చేసామా లేదని ఇంత చక్కటి సాక్షిని వింటున్నాం మనం ఇప్పుడు సాక్షిని వింటున్నామంటేనే సాక్షి జ్ఞానం మన దాకొచ్చిందంటేనే యాక్సెప్టెన్స్ నుంచి ఒక మెట్టు వెళ్ళాం కానీ మనం గమనించుకుంటుంటే ఎప్పటికి ఎక్కడ ఉన్నాం నిన్న కూడా మన సెషన్ లో కూడా అమ్మ అదే చెప్పారు
అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఎక్కడికెక్కడ ఉన్నాం. అవును, యాక్సెప్ట్ చేయగలుగుతున్నామా? ఒక సాక్షిగా ఉండగలుగుతున్నామా? ప్రతి ఒక్కదాన్ని ఇట్స్ ఓకే అంటున్నామా? అంటే ఎప్పుడంటాం మాస్టర్స్ ఇట్స్ ఓకే అని? ఆ సిట్యుయేషన్ యాక్సెప్ట్ చేసినప్పుడే గదా మాస్టర్స్ ఓకే అనేది. యాక్సెప్ట్ చేయకుండా ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో ఉంటే మనం ఎక్కడ దాన్ని ఇట్స్ ఓకే అనేమే అనం మాస్టర్స్. అవునా కాదా? చాలా అద్భుతమైంది మాస్టర్స్. ఈ ఒక్కటే అవేర్‌నెస్ ఒకటి, యాక్సెప్టెన్స్ ఒకటుంటే ఏ బాధ, దుఃఖం లేదు మాస్టర్స్. ఎందుకంటే అన్నిటిని యాక్సెప్ట్ చేస్తున్నాం. హ్యాపీయింగ్ అంతే. ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేస్తున్నాం. జీవితంలో ఎలాంటిదొచ్చినా యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇంకెక్కడ బాధ మాస్టర్స్. మనకు బాధ అంటే బాధ ఉండదంటే ఉంటుంది మాస్టర్స్. దుఃఖం ఉండదంటే ఉంటుంది. కానీ ఆ క్షణానికే అన్నమాట. ఓ సిట్యుయేషన్ వచ్చింది. మనకు కాంట్రాస్ట్‌గా వచ్చింది. మనం ఏదైతే అనుకోలేదో, ఏదైతే కానిదో, మనం అసలెప్పుడు ఊహించనిది మన ముందుకొస్తుంది. కానీ ఇదొక జ్ఞానము, ఈ ఆత్మ జ్ఞానము, యాక్సెప్టెన్స్ అనేది మనకు తెలిసినప్పుడు, అమ్మ ఎరుక సెషన్‌లో దీనికి 3 సిట్యుయేషన్‌లు చెప్తుంది మాస్టర్స్ యాక్సెప్టెన్స్‌కి ఏంటి అనేది. ఒక సిట్యుయేషన్ మన దగ్గరికొచ్చినప్పుడు దానికి 3 ఉంటాయి మాస్టర్స్. దాన్ని మార్చగలగడమా? ఆ సిట్యుయేషన్‌ని మార్చగలిగితే మార్చాలి. లేదా దానికెళ్ళి దూరం జరగగలమా? దూరం జరగగలం అనుకుంటే దూరం జరగాలి. లేదా థర్డ్ వన్ ఏంటంటే యాక్సెప్ట్ చేయడం. ఈ 2 చేయలేకపోయినామంటే మూడోది యాక్సెప్ట్ చేయడం మాత్రమే మాస్టర్స్. నిజంగా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళుంటే, సరోజ సెల్ఫ్ ఎంపవర్‌మెంట్ అని యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో 6 ఎరకా సెషన్స్ ఉంటాయి మాస్టర్స్. 6 ఉంటాయి అవేర్‌నెస్ సెషన్స్. తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఎవరు ఏ లాంగ్వేజ్‌లో వినాలనుకుంటే వినండి మాస్టర్స్. అద్భుతమైన నాలెడ్జ్ మాస్టర్స్ దాంట్లో. నేనైతే ఆ సెషన్స్ విన్న తర్వాతనే నేను చాలా నేర్చుకున్నా. కాబట్టి మీరందరూ కూడా వినాలి మాస్టర్స్. చక్కటి టాపిక్ ఈరోజు. మనం ఒక్కొక్క గ్రూప్ నుంచి ఫస్ట్‌కు పార్టిసిపెంట్స్‌కి అవకాశం ఇస్తాం మాస్టర్స్. దీంట్లో నలంద గ్రూప్‌లో లీడర్స్ ఉంటారు. తక్షశిల గ్రూప్‌లో లీడర్స్ ఉంటారు. మిథిలాలో లీడర్స్ ఉంటారు. శారదాలో కూడా లీడర్స్ ఉంటారు. అన్ని గ్రూప్స్‌లలో లీడర్స్ ఉన్నారు మాస్టర్స్. ఇక్కడ ఒక 35, 36 మెంబర్స్‌తో సంగాస్ అనే ఒక గ్రూప్ ఉంటుంది. అందులో లీడర్స్ ఉంటారు. ఇక్కడున్న పార్టిసిపెంట్స్‌కి మాత్రమే ఫస్ట్ అవకాశం ఇస్తామన్నమాట. ఎవరికైతే ఇప్పుడు నలంద గ్రూప్ వాళ్ళు అసలు అంగీకార తత్వం అంటే ఏంటి? ఆ అంగీకార తత్వం వల్ల, యాక్సెప్టెన్స్ వల్ల మన జీవితంలో మనం ఎలాంటి సిట్యుయేషన్‌లో యాక్సెప్ట్ చేసాం. మీ ఎక్స్‌పీరియన్స్ కూడా పంచుకోవచ్చు మాస్టర్. మంచిగా మాస్టర్స్ ఇది మన ప్లాట్‌ఫార్మ్. మనకందుకే సరోజమ్మ ఎంతో ఫీల్‌నిచ్చి మనకి ఈ ప్లాట్‌ఫార్మ్ అందించారు మాస్టర్. మన జ్ఞానాన్ని మనం మననం చేసుకోవడానికి, మనం విధి వ్యాసన చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడే సంగా సెషన్ మాస్టర్స్. కాబట్టి మీరందరూ ఇప్పుడు అందరికి హృదయపూర్వకంగా మరొక్కసారి నమస్కారం చెప్తున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్ ఈ సెషన్‌కి వచ్చినందుకు కూడంగా. ఇప్పుడు మొదటిగా నలంద గ్రూప్ నుంచి మాస్టర్స్ మీ నేమ్స్ ముందు పేరుంటుంది చూడండి నలంద అని. నలంద గ్రూప్ నుంచి ఎవరైనా సరే పార్టిసిపెంట్స్ హ్యాండ్ రైజ్ చేసి మీరు అంగీకార తత్వం అనుకుంటే మీరేమనుకుంటున్నారో, అంగీకార తత్వం వల్ల మీ లైఫ్‌లో వచ్చిన చేంజెస్ ఏంటి, మీ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేయొచ్చు మాస్టర్స్. నలంద గ్రూప్ నుంచి పార్టిసిపెంట్స్ హ్యాండ్ రైజ్ చేయాల్సిందిగా కోరుచున్నాం మాస్టర్స్. నలంద గ్రూప్ వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. మాస్టర్స్ మాట్లాడాల్సిన టైం కూడంగా 3 మినిట్స్ మాస్టర్స్. ఒక్కొక్కరు ఒక 2 నుంచి 3 మినిట్స్ మాట్లాడొచ్చు దానిపైన. నలంద గ్రూప్ వాళ్ళు. పార్టిసిపెంట్స్ మీ నేమ్స్ ముందు ఉంది చూసుకోండి మాస్టర్స్ నలంద అని. పార్టిసిపెంట్స్ ఎవరు మీరు మాట్లాడారంటే మా గ్రూప్ లీడర్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు మాట్లాడడానికి. ఎంతసేపు అయినా సరే. మాస్టర్స్ మన గ్రూప్ లీడర్స్ హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్ నలంద గ్రూప్ నుంచి. మాట్లాడే వాళ్ళు లేదా మీ కోస్ట్‌లు ఉండి అన్మ్యూట్ చేసుకోండి లేదా హ్యాండ్ రైజ్ చేయండి మీకు అన్మ్యూట్ ఇవ్వడం జరుగుతుంది. నలంద గ్రూప్ వాళ్ళు. గ్రూప్ లీడర్స్. నలంద గ్రూప్ లీడర్స్. హ్యాండ్ రైజ్ చేయండి. ఐమావతి మేడం కమ్యూట్ ఇవ్వండి సార్. వెల్కమ్ ఐమావతి మేడం, నమస్తే. నమస్తే సరోజమ్మ. నమస్తే ఆల్ మాస్టర్స్.
అంగీకార తత్వం. అంగీకారము నా వాయిస్ వినపడుతుందా మాస్టర్స్? ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. అంగీకారం అంటే సరిత మేడం చెప్పినట్టు 3 రకాలు. మన సరోజమ్మ చెప్పేది, ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని మార్చగలిగితే మార్చాలి, లేకపోతే దానికి దూరంగా జరిగిపోవాలి, లేదా దాన్ని అంగీకరించాలి. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా మాస్టర్స్, కష్టమైతే అంగీకరించము, సుఖమైతే అంగీకరిస్తాము, మాకు ఆనందంగా ఉంది కాదు. ఏదైనా దుఃఖమైన, కష్టమైన, సుఖమైన, ఆనందమైన, ఎటువంటి మనోభావమైన సాక్షిలో అవే చెప్పారు కదా సంస్కారాలు, అవన్నీ ఎనర్జీస్ పెట్టుకొని లోపలేసేసుకొని ఉంటాం అన్నమాట. సీతాకోక చిలుకల సంస్కారాలు, పాముల సంస్కారాలు. పాములైతే వద్దు, సీతాకోక చిలుకలైతే కావాలి, మళ్ళీ కావాలనుకుంటాం. నా జీవితంలో నాకు వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ మాస్టర్స్, అంటే ఇష్టమైనవి అందరము అంగీకరిస్తాము, అది అందరికీ తెలిసిందే. ఇష్టం కానిది నేను అంగీకరించడం అంటే హృదయపూర్వకంగా అంగీకరించాలి మాస్టర్స్. హృదయపూర్వకంగా త్రికరణ శుద్ధిగా అంటే అలా, అంటే మనకు అది సిచ్యువేషన్ మళ్ళీ గుర్తొచ్చినా కూడా ఈ హృదయంలో గట్టిగా అనిపించకూడదు, ఏదో పెట్టి ఇది చేస్తున్నట్టు అనిపించకూడదు, విచ్చుకున్నట్టు ఆనందంగానే ఉండాలి. సాక్షిలో అమ్మ చెప్తారు కదా, హృదయంతో అంగీకరించాలన్నమాట. మనం ఆనందాన్ని ఎలా స్వీకరిస్తామో అలాగే ఆ సిచ్యువేషన్ని కూడా స్వీకరించగలగాలి. అప్పుడే ఆగమ పైన అయిపోతుంది, లేకపోతే అవ్వదు మాస్టర్స్. ఏ సిచ్యువేషన్ అయినా ఆగమ పైన చేసుకోకపోతే లోపల బ్లాక్స్ మాస్టర్స్, లోపల ఆ ఎనర్జీ ఇచ్చి లోపల సంస్కారాల రూపంలో లోపల పెట్టేసుకొని ఉంటాము మనం. అంటే నేను ఒక బాగా క్లోజ్ మాస్టర్స్, నాకు మంచి ఫ్రెండ్, దాదాపు 18-20 ఏళ్ల నుంచి ఉన్న ఫ్రెండ్, ఒక 20 ఏళ్ళు లెక్కేసుకోవచ్చు. ఎంతంటే మా ఇంట్లో మనిషిలాగే, మా ఫుల్ ఫ్యామిలీ మెంబర్ లాగే. అయితే ఏమీ కొట్లాడుకోలేదు, ఏమీ లేదు. కానీ ఈ ఆధ్యాత్మికతలోకి మేము వచ్చేసిన తర్వాత మాట్లాడకుండా దూరం అయిపోయారు. కానీ చాలా బాధేసేది అనమాట. 2-3 రోజులకు ఒకసారి ఫోన్ ఎంత దూరంలో ఉన్నా 2-3 రోజులకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడే అంత, ఏ బాధ అయినా ఇద్దరము పంచుకునేవాళ్ళం. తన బాధ నాకు చెప్పేది, నా బాధ తనకు చెప్పేదాన్ని. అలాంటి ఫ్రెండు నేను పోన్లే వాళ్ళ స్థితి అదే అని అనుకుంటూనే ఉన్నా, అంగీకరించాను, క్షమించేశాను, అది ఇది అని. కానీ ఎప్పుడు గుర్తొచ్చినా ఏదో కెలికినట్టు అయ్యేది మాస్టర్స్. అంటే గట్టిగా అన్న అయ్యేది హృదయం, లేదా కొంచెం బాధగా అన్న ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు అది నేను పూర్తిగా అంగీకరించానా లేదా అనేది, వాళ్ళ ఇంట్లో పెళ్ళొచ్చింది మాస్టర్స్. వస్తే వాళ్ళు ఎవ్వరు, అంటే వాళ్ళ మనవరాలిదనమాట. అయితే వాళ్ళెవ్వరు పిలవకపోయినా వాళ్ళ అల్లుడు మాకు ఫోన్ చేసి ఊరికే వాట్సాప్‌లో పెళ్లి పత్రిక పెట్టి, అంటే 20 ఏళ్ల ఫ్రెండ్ మాస్టర్స్ ఇంట్లో. అంటే నేను అందుకు చెప్తున్నా, అంగీకరించాను అనుకున్నా, కానీ అంగీకరించలేదు. అది అప్పుడు తెలుసుకున్నా. ఇంకా ఇప్పుడు ధ్యానంలో కూర్చొని పూర్తిగా అంగీకరించాలని ఒకరోజు ధ్యానంలో కూర్చొని ఆమెను ఆహ్వానించి ఆగమ పైన చేసుకున్న తర్వాత, ఎందుకెళ్ళకూడదు మనం వాళ్ళ ఇంట్లో పెళ్ళికి అని ఫుల్ ఫ్యామిలీ వెళ్ళిపోయాం మాస్టర్స్. ఫుల్ ఫ్యామిలీ, కోడలు, మనవరాలతో సహా, నేను, మా వారు అందరం అన్నమాట. అంగీకరించాలి, ఇదే యాక్సెప్టెన్స్ అంటే. త్రికరణ శుద్ధిగా అంగీకరించడం అంటే అదే. ఇంకిప్పుడు ఏమి గుర్తొచ్చినా అసలు ఏమనిపించట్లే. ఇప్పుడు కూడా ఆమె స్థితి అలాగే ఉంది. కానీ నన్ను ఈ హృదయం గట్టిగా అనిపించట్లేదు, ఏదో కెలికినట్టు అనిపించట్లేదు, ఏదో బాధ అనిపించట్లేదు. వాళ్ళ స్థితి అదే, మన స్థితి ఇదే.
మన జీవితం అంతా కలిసి కూడా సముద్రంలో ఈ 100 ఏళ్ళు కలిపి ఒక డ్రాప్ అంతా. అదే గుర్తొస్తది మాస్టర్స్ నాకెక్కువగా. నా జీవితం అంతా కలిసి ఒక డ్రాప్ అంతా. ఇంకెందుకు ఇవన్నీ అనిపిస్తది. అంటే నేను బాధపడనా అంటే బాధపడతా మాస్టర్స్. చాలా విషయాలలో బాధపడతాను. కానీ నాకు అంగీకారంలో ఇది చెప్పాలనిపించింది. నేను అంగీకరించడం వల్ల నాకు చాలా హ్యాపీ యేసిందనమాట. చాలా ఆనందంగున్నాను. అది గుర్తొచ్చినా ఆనందంగున్నాను. అంటే మీలో కూడా ఇలాంటి అంగీకార తత్వాలు ఎన్నో ఉంటాయి మాస్టర్స్. మన పిల్లలకి చదువు సరిగ్గా రానప్పుడు, తర్వాత ఉద్యోగాలు సరిగ్గా రానప్పుడు, భర్త ఏదో సరిగ్గా చూడనప్పుడు, బాధ పెట్టినప్పుడు ఎన్నో ఉంటాయి మాస్టర్స్ సంసారంలో. సంసారం అన్నాక. చాలా అంగీకరించం. కానీ ఈ సాక్షి తత్వంలోకొచ్చాక నేనెప్పుడు మా వారిని "నువ్వు నాకు అందరికి ప్రేమ ఇస్తావు, టైం ఇస్తావు, నాకివ్వవు, నాకు ప్రేమ ఇయ్యవు" అనేదాన్ని. నేనప్పుడు తెలుసుకున్నా. సాక్షి చెప్పిన తర్వాత అమ్మ. నేనే ఇవ్వట్లేదు టైము. ఆయన రాంగానే నేనేదో గబగబా ఇప్పుడు ఏం చేస్తామంటే మనము అంగీకరించము అనంటే ఇంకొకటి కూడా చిన్నది మాస్టర్స్ అయిపోయింది ఒకటే నిమిషం. ఆయన రాంగానే నేను లోపలికి పోయి వేడి వేడిగా అన్నం పెట్టాలి కదా! వేడి వేడిగా పని చేసేసుకోవడము. దూరంగా దూరంగా అన్నమాట. మరి నేనెక్కడిస్తున్నా టైము? ఎక్కడ అంగీకరిస్తున్నా ఆయన్ని? కదా! ముందే చేసుకొని చల్లన్నం పెడితే ఏమైతది? ఆయన చల్లన్నం పెట్టినావు అనలేదు కదా! వేడిగా పెట్టాలని ఆయన దూరంగా ఎళ్ళిపోతున్నా. ఆయనకు టైం ఉన్నప్పుడు నేను దూరంగా ఎళ్తున్నా. ఆయన టైం ఇచ్చినప్పుడు. మళ్ళీ టైం ఇయ్యనప్పుడేమో వర్క్ చేసుకుంటున్నప్పుడేమో టైం ఇయ్యలేదంటున్నా. అంటే అంగీకారమా? కాదు. అప్పుడు నాకర్థమైంది. నేను అంగీకరించి నా ప్రేమను నేను పంచినప్పుడు, ఆయన దగ్గర నుంచి కూడా నాకు ప్రేమ. ఇప్పుడు విపరీతమైన ప్రేమ మాస్టర్స్. ఆయనకు నేనంటే ప్రేమ, నాకు ఆయనంటే ప్రేమ. ఆయన ప్రేమను నేను చూడడం అలవాటు చేసుకున్నా ఇప్పుడు. అంటే మీ అందరిలో కూడా ఇదే భావన మాస్టర్స్. మనందరి ఆడోళ్ళల్లో చిన్న చిన్న విషయాలే ఉంటాయి. కానీ అవి పెద్ద భూతాల్లాగా కనపడుతుంటాయన్నమాట మనకు. భూతాల్లాగా. అందుకని అంగీకారంతో అన్నీ సమసిపోతాయి మాస్టర్స్. పిల్లల్ని ప్రేమగా చూడగలుగుతాం, భర్తను ప్రేమగా చూడగలుగుతాం, పక్కనోళ్ళని ప్రేమగా చూడగలుగుతాం, మనము ఆనందంగా ఉండగలుగుతాం. అందరిని ప్రేమగా చూడగలుగుతాం, మనము ఆనందంగా ఉండగలుగుతాం, ప్రేమతో ఉండగలుగుతాం. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. నాకింతటి అవకాశం ఇచ్చిన ఆ సరోజమ్మకు, ఈ సరిత మేడంకు, విన్న మీ అందరికీ థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా చెప్పారు అంగీకార తత్వం గురించి. యాక్సెప్ట్ చేసామంటే అది మన జీవితంలో ఒక భాగమైందంటే ఏ శత్రువు కూడా లేదు మాస్టర్స్ మనకి. శత్రువు అనేటోళ్ళు కూడా లేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ నీలిమా మేడం. నమస్తే నమస్తే సరోజమ్మ ఆల్ మాస్టర్స్. యాక్సెప్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఇష్టం, నాకు ఇష్టం లేదు. ఇది ఎన్ని ఇష్టాలో ఎన్ని కష్టాలు అన్ని మనకి ఇన్ని ఇష్టం అంటే అన్నన్ని కష్టాలు తెచ్చుకుంటున్నా అనే అర్థం చేసుకోవాలి. ఇంకా ఎన్ని రిజెక్షన్స్, ఇది ఇష్టం లేదు. చిన్న చిన్నవే ఉంటాయి కానీ దాన్ని ఎంత పెద్ద కహాని చేసేసుకుంటామో దాన్ని. అట్లాగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఇష్టాలు, మళ్ళీ ఎన్ని లేయర్స్‌లో మనకి లోపల మనం ఎన్ని దాచుకొని ఇవన్నీ మన లైఫ్‌ని ఎంత క్రియేట్ చేసుకుంటున్నామో ఒక ఏంటి మెస్ అన్నమాట. మొత్తం తలకిందులైపోతుంది మన లోకం. ఎందుకంటే ఇష్టం. ఒక్కటి యాక్సెప్ట్ అని చెప్పడం చాలా ఈజీ. బట్ అవన్నీ మనం క్లెన్సింగ్ జరిగితే గాని అది యాక్సెప్ట్ చేయడం అంత ఈజీ కాదు. చెప్పడం చాలా చాలా ఈజీ. ఒక చిన్న విషయం, ఒక వస్తువు అటు నుంచి ఇటు పెడితే నేను ఇక్కడ కదా పెట్టాను, ఎందుకు తీశారు అనే వెంటనే వచ్చేస్తది. అది ఇంట్లో వాళ్ళ దగ్గర చాలా ఎక్కువొస్తది. బయట వాళ్ళని యాక్సెప్ట్ చేయడం చాలా ఈజీ. ఇంట్లో జరుగుతున్నది చాలా కష్టం. అదే పెద్ద పరీక్ష అంటే అదే. సో, చెక్ చేసుకోవడానికి మనకి ఇంట్లోనే అన్నమాట ఫుల్ గ్రౌండ్ ఆడుకోండి అని. సో, చెక్ చేసుకోవాలి మాస్టర్. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇష్టం, నాకిష్టం లేదు. ఇవెన్నున్నాయా అని మాట్లాడితే చెక్ చేసుకోండి. అప్పుడు మీకు తెలిసిపోతది మీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది అని. అంతే అండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.
చాలా కరెక్ట్ చెప్పారు నీలిమా మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిజం మాస్టర్స్. బయట సిచ్యువేషన్లను అంగీకరిస్తాం, బయటి వాళ్ళను అంగీకరిస్తాం, కానీ ఇంట్లోకి వచ్చేసరికి ఎందుకు అనేది నేను అబ్జర్వ్ చేసిన మాస్టర్స్. బంధము, హక్కు, నా బిడ్డ అంటే నా హక్కు, నా భర్త అంటే నా హక్కు, నా హక్కు, నా కోరికలు తీర్చుకోవాలంటే అక్కడే, నా ఇష్టాలంటే అక్కడే, ఇంకెక్కడ లేదు. బయట వాళ్ళు చెప్పిన మాటలను అంగీకరిస్తాము, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ చేసినా అంగీకరిస్తాము, వాళ్ళని క్షమించగలుగుతున్నామంటే అంగీకరిస్తేనే క్షమించగలుగుతాం, అంగీకరించకుంటే క్షమించలేము. బంధం మాస్టర్స్, ఆ అటాచ్మెంట్, ఆ బంధంలో నుంచి కూడా మనము పక్కకి జరిగే టైం వచ్చింది అనిపిస్తుంది మాస్టర్స్. నెక్స్ట్ నలంద నుంచి మాస్టర్స్, ఇంకా నలంద గ్రూప్ లీడర్స్ ఇంకా మాట్లాడేవాళ్ళు. గుప్తాస్. మా దగ్గర ఇద్దరు మాట్లాడారు కదా మేడం, ఇద్దరు నీలిమా మేడం మన పార్టిసిపెంట్స్ కిందకే సార్. నీలిమా మేడం మన నలంద గ్రూప్ కాదు. అవును, ఇద్దరికి ఇచ్చేయండి మళ్ళీ ఓకే, return ఓకే ఎందుకంటే సార్. ఒకటే గ్రూప్ నుంచి ఎందుకని అంతే. సరే పర్లేదు సార్. నెక్స్ట్ మాస్టర్స్ తక్షశిల నుంచి మాస్టర్స్. తక్షశిల, మీ పార్టిసిపెంట్స్ మీ నేమ్ ముందు ఉంటుంది చూడండి మాస్టర్స్, తక్షశిల అని. ఆ తక్షశిల గ్రూప్ నుంచి ఆండ్రేజ్ చేయాల్సిందిగా చెప్తున్నాను మాస్టర్. ఎంత అద్భుతంగా చెప్పారు ఇద్దరు మాస్టర్స్. ఇప్పుడు ఐమావతి మేడం కానీ నీలిమ మేడం కానీ ఆ చెప్పిన దాంట్లోనే ఆ వేరియేషన్ చూడండి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడితే ఎన్నిటిని నేర్చుకోగలుగుతామో మాస్టర్స్ మనం. అంటే ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆండ్రేజ్ చేయండి మాస్టర్స్ తక్షశిల నుంచి పార్టిసిపెంట్స్. ఏంటి మాస్టర్స్ 50 మెంబర్స్ ఉన్నారు, అసలు తక్షశిల వాళ్ళు 10 to 12 మెంబర్స్ ఉనింటారు, 10 మెంబర్స్ ఉనింటారు మాస్టర్స్. అందరం పంచుకుందాం మాస్టర్స్, ఇది మన ప్లాట్ఫాము, మనందరం కలిసి మాట్లాడుకుందాం, మనం అందరం కలిసి జ్ఞానాన్ని పంచుకుందాం మాస్టర్స్. ఒకరి నుంచి ఒకరం నేర్చుకుందాం, ఇది నేర్చుకోవడానికే ఈ సంఘాస్ ప్లాట్ఫామ్. తక్షశిల గ్రూప్ లీడర్స్ సుష్మా మేడం, ఆండ్రేజ్ తల్లి అమ్యూట్ చేసి. సరోజా మేడం మాట్లాడతారా మీరు తక్షశిల నుంచి? ఆండ్రేజ్ చేయండి మేడం, మీరు కూడా అమ్యూట్ చేసుకో తల్లి. నమస్తే సరోజమ్మ, నమస్తే ఆల్ మాస్టర్స్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. చాలా బాగుంది మాస్టర్స్. యాక్సెప్టెన్స్ అనేది ఎంత అందమైన పదము మాస్టర్స్. నాకైతే సడన్ గా అనిపించింది, ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే అసలు అంతా ఓకే కదా. గొడవ అంతా వచ్చింది అక్కడి నుంచే. ప్రతి దానికి ఎక్స్పెక్ట్ చేసేసుకుంటూ ఉంటాం. అసలు ఒక్కదని కాదు, నాన్ లివింగ్ థింగ్స్ ప్రతి దానికి ఎక్స్పెక్టేషన్స్. అన్ని ఇది పని బాగా చేసి ఇది అని వదిలేదే లేదనమాట మనం. అది గనక మనం బ్యాలెన్స్ చేసుకుంటే చాలు, జర్నీ అంతా యాక్సెప్ట్ చేసినట్టే. నాకు జస్ట్ అది ఇంకా పిల్లల విషయానికి వస్తే నేను ఇంకా ఫుల్లీ ఎగ్జైట్ అయిపోతా. ఇంకా పిల్లల విషయంలో మామూలు ఎక్స్పెక్టేషన్స్ కాదు, ఫుల్లీ మనం మైండ్ ఎలా అంటే మనకి తగినట్టు చేసేయాలి, మనకి తగినట్టు ఉండాలి. అసలు అవతల వాళ్ళు ఎలా ఉన్నారు, ఎటువంటి స్టేట్, వాళ్ళు ఏం కావాలా అసలు ఏ ఆలోచన ఉండట్లేదు. మనకి జనరల్ గా పేరెంట్ గా అదొక్కటే మాస్టర్స్. ఎప్పుడు కూడా అవతల మాస్టర్ని కూడా మనం ఒక్క సెకండ్ మనం పాజ్ చేసుకుని చూసుకుంటే ఎక్సలెంట్ గా జరుగుతుంది మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. సూపర్ అమ్మా, చెప్పిన 4 సెంటెన్స్లు అయినా చాలా బాగా చెప్పారు. నిజంగా అంటే ఇప్పుడు అయిపోయింది 10th తర్వాత పిల్లలని, ఇంటర్ తర్వాత పిల్లల్ని ఇప్పుడు చూస్తున్నా నేను. రిజల్ట్స్ వచ్చేసినాయి కదా. అది మాత్రం వాళ్ళకి ఏది ఇష్టమో అవసరం లేదు, మనకి ఇష్టం ఉన్నది వాళ్ళ మీద రుద్దడం అనమాట. ఎస్ మానస మేడం, వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే మేడం. నమస్తే సరోజమ్మ, ఆల్ మాస్టర్స్ నమస్తే మేడం. ఇప్పుడు సుష్మా మేడం చెప్తే జస్ట్ ఒక పాయింట్ యాడ్ చేద్దామని,
యాక్సెప్టెన్స్‌కే మేడం. ఎగ్జాక్ట్‌లీ మా బాబు ఎగ్జామ్స్ అంటే నాకు ఎగ్జామ్స్ లాగా ఉండేది మేడం. ఎగ్జాక్ట్‌లీ ఎవ్రీ ఎగ్జామ్ నాకు ఎగ్జామ్ లాగే. ప్రతిసారి నేను ఎగ్జామ్ రాస్తున్నా అన్నట్టే. ఎగ్జామ్స్ అయిపోతే వాడికంటే నేనెక్కువ హ్యాపీ. హమ్మయ్య! అయిపోయాయి ఎగ్జామ్స్ అని. అది ఎప్పుడు యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టామో ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎళ్ళిపోతున్నాయి. ఇంత పర్సెంట్, అంత పర్సెంట్ ఏమీ లేదు మేడం. వాళ్ళే వచ్చి ఇన్ రిటర్న్ నన్ను అడుగుతున్నారు. నువ్వు అడగట్లేదేంటి? వేరే పేరెంట్స్ లాగా నువ్వు తిట్టట్లేదేంటి మమ్మల్ని? ఎస్ మేడం, వినిపిస్తుంది, మాట్లాడండి. ఆ! నువ్వేంటమ్మా నువ్వేం కోప్పడట్లేదు. ఎగ్జామ్స్‌లో తక్కువ మార్క్స్ వచ్చినా ఏం అరవట్లేదు. అది యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత 100% మా మా ఇద్దరి బాండింగ్ గూడా చాలా డిఫరెన్స్ వచ్చింది మేడం. మార్క్స్ ఒక్కటే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళం. మార్క్స్ ఒక్కటే. హెల్త్ తర్వాత మార్క్సే. వాళ్ళకి కొంచెం బాలేకపోయినా పర్లేదురా టాబ్లెట్ ఏసుకో. చదివేద్దాం కాసేపు ఆగి. ఒక గంట ఆగి చదువుకుందాం. పడుకో త్వరగా పడుకో ఎందుకంటే చదువుకోవాలి మళ్ళీ గంట ఆగి. పడుకోవడం గురించి గూడా చదువు రిలేటెడ్ గానే చెప్పేవాళ్ళం ఎగ్జామ్ టైమ్‌లో. ఓ 1 వీక్ ముందు నుంచి నేను టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసేదాన్ని. మా వాడు ఇంత చదవాలి. ఈ టైం అంతా చదవాలి. ఈ టైం ఇది చెయ్యాలి అని. ఆ మార్క్స్ అంటే ఖచ్చితంగా అది ఈజీ యాక్సెప్టెన్స్ అయితే అవ్వలేదు మేడం. ఇందాక మేడం అన్నట్టు యాక్సెప్ట్ చేసే అనుకున్నా. కానీ చేయలేదు. నెక్స్ట్ అంటే ఒక 4, 5 టైమ్స్ అరే! ఇంత తక్కువొచ్చాయి. ఎందుకు? మళ్ళీ కంపారిజన్స్ వేరే పిల్లలతో ఎవరో ఒకరు గ్రూప్‌లో పెడతారు గదా! అరే! వాళ్ళకెక్కువొచ్చాయి. మా వాడికెందుకు ఇంత తక్కువొచ్చాయి? ఈ సబ్జెక్ట్‌లో ఎందుకు తగ్గాయి? ఈ సబ్జెక్ట్ ఎందుకు తగ్గలేదు? ఆ కంపారిజన్ ఎంత యాక్సెప్ట్ చేసినా మళ్ళీ వచ్చేది. ఈ మధ్య ఏమైందంటే అసలెందుకు చూడాలి వేరే వాళ్ళ మార్క్స్? నాకనవసరం. వీడి మార్కులు నాకు కావాలి. అండ్ దట్ టూ వాడెంత చదవగలుగుతాడో వాడు చదువుతున్నాడు. అయిపోయింది. వాడికి చదవడం ఇంపార్టెంట్ అన్నది నేర్పించగలిగితే చాలు గానీ, నేను వాడి ఎనకాల బడి, "అరే! నువ్వు చదువు, 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 చదువు" మేమిద్దరం ఫైటింగ్. నేనరవడం, వాడరవడం, మా ఇద్దరి మధ్యలో గొడవ, ఇంట్లో అంతా పీస్ పోవడం. ఎప్పుడు ప్రతి ఎగ్జామ్‌కి ఇంకా సిట్యుయేషన్ అంతా మిగతా ఫ్యాక్టర్స్ మీదంతా ఓన్లీ చదువు కాకుండా మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ ఎఫెక్ట్ అయ్యేవి. ఆ ఎగ్జామ్ అనేది ఎప్పుడు వదిలేసానో 70% మా ఇద్దరి బాండింగ్ డిఫరెన్స్ వచ్చింది. 70% ఖచ్చితంగా మా ఇద్దరికి ఇంకా ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఎగ్జామ్ రాసినంత రాస్తాడు, చదివినంత చదువుతాడు, వస్తది. ఇప్పుడు ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే, ఎంత పర్సెంటేజ్ వచ్చిందన్నది పక్కన పెడితే, వాడంతట వాడు చదువుకుంటున్నాడు. నేను యాక్సెప్ట్ చేశాక, వాడంతట వాడు చదువుకుంటున్నాడు. నేనేం పట్టించుకోవట్ల. వాడే వచ్చి నన్ను అడుగుతున్నాడు. "అమ్మ ఇది అడుగు. ఇది అడిగితే నాకు కొంచెం హెల్ప్ అవుద్ది." అదెంత పీస్‌ఫుల్‌గా ఉందంటే మేడం, అంత పీస్‌ఫుల్‌గా ఉంది. పెద్దవాడి దగ్గర ఇంప్లిమెంట్ చేశాను. ఇంకా చిన్నోడి దగ్గర వదలలేకపోతున్నాను థర్డ్ క్లాస్ గాబట్టి. కానీ అది ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా. సూపర్ తల్లి. ప్రతి ఒక్కరికి అవసరం ఇదైతే. టైం అయిపోయింది. ప్రతి థాంక్ యూ. ఒక్కరు మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ థాంక్ యూ యూ. ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మానస మేడం. ప్రతి ఒక్కరికి అవసరం మాస్టర్స్. నిజంగా అంటే మేము చదివే ఏజ్‌లో కూడంగా ఫస్ట్ చదువుకోమని చెప్పేవాళ్ళు కాదు మా అన్నయ్య వాళ్ళు. అంటే మా నాన్న లేరు. మా నాన్న నాకు 1 ఇయర్ ఉన్నప్పుడే మా నాన్న చనిపోయారు. మా అన్నయ్య వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఫస్ట్ చదవమని చెప్పేవాళ్ళు కాదు మాస్టర్స్. మార్క్స్ రాగానే మా చిన్నన్నయ్య ఏమనేవాడు, మా పెద్దన్నయ్య ఒక్క మార్క్ తక్కువొచ్చింది. ఎందుకీ ఒక్క మార్క్ తక్కువొచ్చింది అని అడిగేవాడనమాట. కానీ ఎగ్జామ్స్ అప్పుడు భయం ఉండేది గాదు. ఏమన్నా అడగను గానీ మంచిగా హ్యాపీగా ఆడుకొని పోయి రాసొచ్చేది. అదే విధంగా నా పిల్లలకి గూడా నేను ఇంటర్ వరకు నిజంగా అంటే అదే చేశాను మాస్టర్స్. ఆఫ్టర్ వాళ్ళు మా చిన్న పాప 10థ్ ఉన్నప్పుడే నాకు ఈ నాలెడ్జ్ అంటే ఈ ధ్యానంలోకొచ్చాను. కానీ అప్పటికి ఇంగా జ్ఞానం అందలే మాస్టర్స్. ధ్యానం చేయడం ముఖ్యం కాదు. జ్ఞానం తెలుసుకోవడం ముఖ్యం. దాన్ని పాటించడం ముఖ్యం అనేది కరోనా నేర్పించింది నాకు. కరోనాకు చాలా కృతజ్ఞతలు. అప్పటినుంచి ఇంతమంది మాస్టర్స్ క్లాసెస్ వినడం, సరోజమ్మతో కనెక్ట్ అవ్వడం అందరి కరోనా పీరియడ్‌లోనే జరిగింది మాస్టర్స్. అప్పటినుంచి ఇంక బీటెక్‌లోకొచ్చినంక ఏం లేదు. ఫోను మాట్లాడడం గూడా చాలా తక్కువ. ఇ ఇ ఆ! నాన్న బాగున్నావా? మంచిగ తిన్నావా? బాగున్నావా? అంతే ఇంక 2 మాటలతో 1 మినిట్‌లో ఫోను కట్ అన్నమాట. అప్పుడేమో చదువుకున్నావా? ఎన్ని మార్క్స్ వచ్చినాయి? మీ ఫ్రెండ్స్‌కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? నీకెందుకు అట్లా ఇప్పుడేది లేదు మాస్టర్స్. నిజంగా అంటే ఫస్ట్ మా పెద్ద పాపకు జాబ్ వచ్చినప్పుడు ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ మాస్టర్స్ మీరు మాట్లాడే లోపున. ఆ పెద్ద పాపకు బీటెక్‌లో తనకి క్యాంపస్ సెలక్షన్‌లో జాబ్ వచ్చింది. అయితే
ఇంతకుముందు ఎక్స్పెక్టేషన్స్ గురించి చెప్పారు కదా ఇప్పుడు సుష్మా నిజంగా అంటే ఎక్స్పెక్టేషన్ తో ఉన్నారు మా సార్. వచ్చినాక అరే ఏంటి ఇంత ప్యాకేజ్ నేను ఒక్కటే నిమిషం అన్న మాస్టర్స్, వచ్చింది యాక్సెప్ట్ చేసి వచ్చిన దానికి కృతజ్ఞత చెప్పు ఫస్ట్. తన ఖర్చు అయితే మనకు లేదు మాస్టర్స్. ఒక్క విషయం గమనించాల్సింది, పిల్లలకు జాబ్ వచ్చిన తర్వాత పిల్లల ఖర్చు అయితే మనకు ఉండదు, వాళ్ళది వాళ్ళు తీర్చేసుకుంటారు కదా మాస్టర్స్. వాళ్ళ జాబ్ వాళ్ళు ఉంటది, వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ అన్ని ఇంకా మనకు ఒక పైసా పెట్టాల్సిన ఉండదు. ప్రతి పేరెంట్ ఒక ఎక్స్పెక్టేషన్ తో ఉండడం వల్లనే వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఒక జాబ్ అయి ఉండొచ్చు, ఏదైనా మాస్టర్స్. నేను మా పాప కూడా ఫస్ట్ అదే చెప్పిన, నీకెంత ప్యాకేజ్ కాదు, వచ్చిన దానికి కృతజ్ఞతతో ఉండమ్మా అని చెప్పాను మాస్టర్స్. అంటే పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మనం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే, వాళ్ళు ఎన్ని మార్క్స్ వచ్చినా, ఏ జాబ్ వచ్చినా, ఎన్ని వచ్చినా, అంటే నిజంగా ఇంతకుముందు మానస మేడం చెప్పినట్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు చెప్పిన ప్రతి ఒక్క మాస్టర్ చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మేడం సరోజ మేడం మాట్లాడతారా? మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడతారా? ఇంతకుముందు మీరు ఓకే మాస్టర్స్. తక్షశిల నుంచి ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? పార్టిసిపెంట్స్ పాల్గొనండి మాస్టర్స్, మీ అందరి ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. నెక్స్ట్ మిథిలా గ్రూప్ మాస్టర్స్, మీ నేమ్స్ ముందు చూసుకోండి మాస్టర్స్. మిథిలా అని ఉంటుంది. మిథిలా గ్రూప్ మాస్టర్స్ హ్యాండ్ రేస్ చేయండి. యాక్సెప్టెన్స్ గురించి మీరు ఏ ఎక్స్పీరియన్స్ పొందారు, యాక్సెప్టెన్స్ అంటే అసలు మీరు ఏమనుకుంటున్నారో షేర్ చేయండి మాస్టర్స్. మిథిలా గ్రూప్ వాళ్ళు హ్యాండ్ రేస్ చేయాల్సిందిగా కోరుచున్నాం. పార్టిసిపెంట్స్ గిరిజా మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే సరోజ మేడం కి అన్ని ఆత్మవందనాలు. సరిత మీకు చాలా చాలా థ్యాంక్ యూ. మాస్టర్స్ అందరికీ నమస్కారం. యాక్సెప్టెన్స్ అంటే మనం ఇక్కడ సరోజ మేడం నాలెడ్జ్ తోటి, ఆవిడిచ్చిన జ్ఞానంతో యాక్సెప్టెన్స్ ఎక్కువ కూడా అలవాటు చేసుకున్నాం. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ జాయ్ కానీ మనకి మెయిన్ థౌజండ్స్ ఆఫ్ జాయ్ నుంచే యాక్సెప్టెన్స్ నేను చాలా ఎక్కువ కూడా ప్రాక్టీస్ చేశాను. ఆ నీలిమా మేడం చెప్పినట్టుగా మనం ఇంట్లో ఆడవాళ్ళకి ఏంటంటే ఒకటి మనది అంటూ ఒక పరిధులు ఉంటాయన్నమాట. అది కొంచెం అది ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టినా అలా కొంచెం మనం దాన్ని సర్దేస్తూ ఉంటాం. అది అలవాటు అయిపోతుంది. ఒకప్పుడేమో అనేవాళ్ళం, ఇదేంటి ఇక్కడ ఎందుకు పెట్టారు, ఇక్కడి నుంచి ఇక్కడ. మా వారు అనేవారు, వాడు ఇంత సిఐడియా నువ్వు, ఇంత పక్కన ఎట్లా తెలుస్తుంది నీకు ఇక్కడికి వచ్చాను నేను అంటే. ఆ గిన్నె ఇక్కడి నుంచి ఇక్కడికి డబ్బాలు మారేటప్పటికి అర్థమైపోయింది మీరు కిచెన్ లోకి వచ్చారని. అంత పర్టికులర్ ఉంటాం మనం, ఎందుకంటే మనకు అలవాటు మన డబ్బాలు ఎలా పెట్టుకుంటాం అని. కానీ అంటే నేను అడిగేదాన్ని అంతే, జస్ట్ మీరు వచ్చారా కిచెన్ లోకి అంటే, అవును ఎట్లా అంటే నువ్వు పెద్ద డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకోవచ్చు అనేవారు అన్నమాట. అలాగా. సో తర్వాత ఏంటంటే ఇంకా పాయింట్అవుట్ చేయడం మానేసాం, ఎందుకంటే అది యాక్సెప్ట్ చేసి వస్తున్నాం. ఇప్పుడు ఏదైనా పిల్లలు ఇటు అటు పెడుతూ ఉంటారు, దాన్ని ఏంటంటే కొంచెం మనకి ఆ అలవాటు ఆ వాసన పోవు కాబట్టి ఒక్కొక్కసారి అంటాం, లేకపోతే ఒక్కొక్కసారి ఊరుకుంటాం, ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రాక్టీస్. సో మెయిన్ ఏంటంటే మనం యాక్సెప్ట్ చేయడం అన్నది బాగా అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే నాకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా నేను దాన్ని మాత్రం బాగా యాక్సెప్ట్ చేస్తున్నాను. అంటే దాన్ని అసలు నేను పట్టించుకోవడం లేదు, ఎందుకంటే నాకు తెలుసు అది పట్టించుకుంటే మనకి మన మనసులో సంస్కారాలన్నీ నిండిపోతూ ఉంటాయి, ఆ బ్లాక్స్ అన్ని వస్తాయి. కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ అయినా యాక్సెప్ట్ చేస్తున్నాను, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా యాక్సెప్ట్ చేస్తున్నా. ఒకటే అనుకుంటున్నాను ఏంటంటే ఇది నేను హాస్పిటల్కి వచ్చాను, సో ఐ హావ్ టు గో త్రూ ఆల్ ద ఛాలెంజెస్ ఇన్ మై లైఫ్. కాబట్టి మనం అంటారు కదా, కొంచెం మనం ధ్యానం కొంచెం మన స్పిరిచువాలిటీలో ఉన్నప్పుడు కూడా మనకి ఎక్కువ ఛాలెంజెస్ వస్తాయి. అలాగే నాకు కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఛాలెంజెస్. కానీ అన్నిటినీ మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. దాన్ని ప్రతి క్షణం కూడా నేను యాక్సెప్ట్ చేసి ఎరుకలో ఉండి సాక్షిగా చూడడానికి నేను చాలా 100% నేను ఇస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ మిథిలా గ్రూప్ నుంచి ఇంకా మాస్టర్స్ హ్యాండ్ రేస్ చేయాలి. నిజంగా అంటే చాలా మాస్టర్స్ మీరు అందరు BYM గ్రూప్ లో ఉండి అమ్మ క్లాసెస్ విని మీరు ప్రాక్టీస్ అమ్మ సాధన అని చాలా చెప్తున్నారు. ఎస్ మిథిలా రాధిక మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, వెల్కమ్. ఇంకా అదే నేను యాక్సెప్ట్ చేసేదానికి ట్రై చేస్తా ఉండాను మేడం. అయితేను అది ఎలా చేసుకోవాలి అనేసి నాకు ఇంకా తెలియడం లేదు.
యాక్సెప్ట్ చేయాలా అంటే ఎన్ని ఇబ్బందులు వస్తే కూడాను మనము యాక్సెప్ట్ చేసేదానికి నేను ట్రై చేస్తాను మేడం. అంటే ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. అది ఎలా యాక్సెప్ట్ చేసుకోవాలి ఓకే అనేసి. కన్నడనా మీరు? హ్మ్. కర్ణాటకనా? కన్నడనా? అవును మేడం. కన్నడ కన్నడ మేడం. తెలుగులో చెప్పలేకపోతే కన్నడలో చెప్పండి మేడం. మన స్వరూప భాస్కర్ మేడం ఈడ కన్నడ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీరు కన్నడలో చెప్పాలనుకుంటే కన్నడలో చెప్పండి. పర్లేదు. లేదు మేడం. పర్వాలేదు. నాకు తెలుగును వస్తది. ఆ! అయితే కొద్దిగా మిక్స్ అయితా ఉంటది మేడం. కొద్దిగా మిక్స్ అయితది. ఆమె అందువల్ల క్వశ్చన్ నేను అడుగుతున్నట్టుందమ్మా. ఆ! మేడం చెప్పండి మేడం. మాట్లాడండి. మీరు అదే ఒక దగ్గర నిలబడ్డ దగ్గర మాట్లాడండి. అక్కడిక్కడ తిరుగుతున్నట్టున్నారు కదా! లేదు కొద్దిగా మేడం. లోపల ఉన్నాను. బయటికి వచ్చినాను మేడం. ఓకే అదే మేడం. ఇప్పుడు మేడం చెప్పినారు కదా! అదే రిజల్ట్స్ వస్తే ఎవరిది అంతొచ్చే ఇంతొచ్చే కంపేర్ చేయకూడదు. ఇప్పుడు మా పాపదిను రిజల్ట్ వచ్చింది. అందువల్ల ఆ పాపకి ఓకే గుడ్ వచ్చింది. అది యాక్సెప్ట్ చేసుకుంటా ఉండాను. సూపర్ మేడం. ఇంకా వేరే వాళ్ళనంతా కంపేర్ చేసేది వద్దు. మాకొచ్చిండే దాంట్లో యాక్సెప్ట్ చేసుకుంటా ఉండాను. ప్రాబ్లమ్స్ అంతాను యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్తున్నాను మేడం. అవును మేడం. మీరు ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా మేడం. మీరు అవును. యాక్సెప్ట్ చేసినప్పుడు మరి ఇంతకు ముందుకు ఇప్పట్లో మీలో మార్పు వచ్చుండాలి. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందనేది ఇంతకు ముందు మనకు ఫస్ట్‌లో హైమావతి మేడం చెప్పారు. అవును. అలా చేంజెస్ ఏమైనా ఉన్నాయా? మీరు హ్యాపీగా ఉండగలుగుతున్నారా యాక్సెప్ట్ చేయడం వల్ల? ఇంతకు ముందు కంపారిజన్ వల్ల బాధలో గురయ్యేవాళ్ళం మేడం. ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం వల్ల హ్యాపీగా ఉండగలుగుతున్నారా? మేడం. యాక్సెప్ట్ చేసేదాన్ని ఓకే గుడ్. నాకే అనిపిస్తుంది. వేరే వాళ్ళనంతా కంపేర్ చేసేదొద్దు. మనకి ఏదేది వచ్చిందో మనం యాక్సెప్ట్ చేసుకొని పోతా ఉంటాము అని అనిపిస్తుంది మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ మాస్టర్స్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు. మాస్టర్స్ విన్నారా? యాక్సెప్ట్ చేయడం వల్ల తన ఆనందాన్ని అనుభవిస్తుందంట. అంటే మనందరం కూడా యాక్సెప్ట్ చేస్తే ఆనందాన్ని అనుభవిస్తాం అన్నమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. స్వరూప మేడం వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్. మనము యాక్సెప్టెన్స్ అన్నది ఇంతకు ముందు కూడా కొన్ని వాటిల్లో చెప్పుకున్నాం కదండి మాస్టర్స్. అంగీకరించడం అనేది. అంగీకరించకపోవడానికి ఏదైనా సిచ్యువేషన్ మనకి చాలా బాధ కలిగించే సిచ్యువేషన్ కానీ అలాంటివి ఏవైనా వచ్చినప్పుడు మనం అంగీకరించలేము. దానికి కారణాలు చాలా ఉంటాయి మాస్టర్స్. మన నమ్మక వ్యవస్థలు, అహము, ఎక్స్పెక్టేషన్స్, కంపారిజన్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అవే కాకుండా భయాలు, వాటి వల్ల ఈ నమ్మక వ్యవస్థల వల్ల మనం ఇలా చేయకపోతే మనం ఫెయిల్యూర్ అనిపించుకుంటామేమో అన్న భయాలు ఇలాంటివన్నీ ఉంటాయి. వీటన్నింటికి కలిపి యాక్సెప్ట్ చేయలేని పరిస్థితులు అంటే అదే అన్నమాట అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ అని ఫస్ట్ సరితా మేడం గారు చెప్పారు కదా. అన్వాంటెడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి 3 ఆప్షన్స్ ఉంటాయని. ఒకటి దాన్ని అవాయిడ్ చేసేసేయడం ఫుల్గా అన్నమాట. మనకు భయం కల్పించేది లేకపోతే బాధ కల్పించే సిచ్యువేషన్ ఏదైనా ఉందంటే అటువైపుకే వెళ్లకుండా ఉండిపోవడం సైలెంట్ గా. మనకి వద్దులే అదంతా, మనకి అనవసరం అనేసి. అలా అవాయిడ్ చేయలేనప్పుడు, తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు చేంజ్ ద సిచ్యువేషన్. మార్చగలుగుతామా అని చూడాలి. మార్చలేకపోతే యాక్సెప్ట్ చేస్తాం మనం. అప్పుడు ఇంకా దాన్ని మార్చలేము, అవాయిడ్ చేయలేము అన్నప్పుడు తప్పనిసరి అయిపోయి మనం యాక్సెప్ట్ చేస్తాం అన్నమాట. కానీ సరోజ మేడం గారు మనకి ఏం చెప్పారంటే ఈ 2 ఆప్షన్సే పెట్టుకోకండి. ఫస్ట్ యాక్సెప్ట్ చేసేయండి. ఏదొచ్చినా కానీ దాన్ని చూస్తూ ఇదే మనకి ఎక్స్పీరియన్స్ కోసమనే వచ్చింది కాబట్టి దాన్ని మనకి ఏదో నేర్పించడానికే వచ్చిందనమాట. అన్వాంటెడ్ సిచ్యువేషన్ కూడా మనకి నేర్పించడానికే వచ్చిందనేది గుర్తించుకొని దాన్ని ఎప్పుడైతే ఫస్ట్ యాక్సెప్ట్ చేసేస్తారో ఇంకంతే మీకు ఆనందమే అన్నమాట. అది యాక్సెప్ట్ చేయడము మనకి చాలా కష్టం అనిపిస్తుంది మాస్టర్స్ నిజంగా కూడా. ఒకటి ఎరుకుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. మనకి ఇది అన్వాంటెడ్ సిచ్యువేషన్ వచ్చింది, ఏదో లెసన్ నేర్పించడానికే వచ్చిందనేది గుర్తుపెట్టుకొని దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి ఒకటి. తర్వాత ఇంకోటి కృతజ్ఞతా భావం మాస్టర్స్. ఎప్పుడు మనం కృతజ్ఞతతో జరిగిన దాన్నంతా కూడా దీనిలో నుంచి ఏదో నేర్చుకుంటున్నాం. లేకపోతే మనకి ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం తిరిగి చూసుకుంటే దానిలో నుంచి ఏదో ఒక అవుట్కమ్ అన్నది ఉంటుంది మాస్టర్స్. నేర్పించే లెసన్ ఏదో ఉంటుంది అనమాట దానిలో. సో కృతజ్ఞత, ఫర్గివ్నెస్, మన్నించడం, క్షమించగలం. ఫర్గివ్నెస్ అని మొన్న కూడా మనకి
పౌర్ణమి రోజున అమావాస్య రోజున చేయించారు కదా సరోజా మేడం గారు. ఆ మెడిటేషన్ ఎంత బాగుండింది మాస్టర్స్. ఎదుటి మనిషిని మనకి కష్టం ఇచ్చిన వాళ్ళని మన్నించేద్దాం. తర్వాత మనం ఎవరికైనా కష్టం ఇచ్చుంటే వాళ్ళని మన్నింపు అడిగేద్దాం, క్షమించమని అడిగేసేయాలన్నమాట. తర్వాత మనల్ని మనం మన్నించుకోవాలన్నమాట. ఇది చాలా పెద్ద కష్టం. నాకైతే అది చాలా టఫ్ అనిపిస్తుంది మాస్టర్స్. బయటి వాళ్ళని మన్నించేసేయచ్చు, అడిగేసేయచ్చు, క్షమించేసేయండి అని అడగచ్చు. వాళ్ళు క్షమించమని అడిగినప్పుడు క్షమించేసామప్ప, ఇంకా మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చేసుకుంటామని చెప్పచ్చు. కానీ మన లోపల ఉండే మనల్ని మన్నించుకోవడం చాలా కష్టం మాస్టర్స్. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలన్నమాట. ఇదే పెద్ద టఫ్ అనిపిస్తుంది నాకైతే. యాక్సెప్టెన్స్ లోనే పెద్ద లెసన్ ఇదే అన్నమాట నాకైతే. ఫర్గివ్నెస్, నన్ను మన్నించుకోవడం, సెల్ఫ్ లవ్ అన్నదన్నమాట. ఈ ఎవరినైనా ఇంకా ఎదుటి మనిషి మీద కూడా మనకి ప్రేమ అన్నది ఉంటే వాళ్ళని చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తాం మాస్టర్స్. మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం కదా. అదే వేరే ఎవరైనా తప్పు చేస్తే మనం యాక్సెప్ట్ చేయలేం. అలాగ అంత ప్రేమ మన పిల్లల మీద ఎంత ప్రేమ అయితే ఉందో అంత ప్రేమ అందరి మీద ఉంటే మనం వాళ్ళని మన్నించేస్తాము, వాళ్ళని యాక్సెప్ట్ చేయగలుగుతాం మాస్టర్స్. ఈ లవ్ అన్నది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ అన్నమాట మనకి యాక్సెప్ట్ చేయడానికి. ఈ అన్ని ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్. ఒకటి కృతజ్ఞత, ఫర్గివ్నెస్, లవ్, తర్వాత సెల్ఫ్ లవ్ ఉండాలి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఎరుక అన్నమాట. ఈ అన్నింటికి కూడా మూల కారణం మనకి మెయిన్ థింగ్ వచ్చి ఎరుక. అవేర్నెస్ లేకపోతే ఏమీ చేయలేం. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనం ప్రతి సిచ్యువేషన్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, యాక్సెప్ట్ చేస్తేనే కదా మనం సరెండర్ అవ్వడానికి, సరెండర్ అయితేనే కదా మనకి అదే ఎన్లైటన్మెంట్ అవ్వడానికి. కానీ అన్నింటికి కూడా మనం సరెండర్ అవ్వాలంటే యాక్సెప్ట్ చేసే కావాలి. ప్రతి పరిస్థితిని కూడా యాక్సెప్ట్ చేయాలి మాస్టర్స్. అంతే మాస్టర్స్. థ్యాంక్ యూ సరోజా మేడం, థ్యాంక్ యూ సరిత మేడం, అందరు మాస్టర్స్ విన్న అందరికి ఓపిక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. దీంట్లో ఇంకొక పాయింట్ యాడ్ చేసుకుందామా మేడం? నాన్ కంపారిజన్. చెప్పాను కదా, ఎక్స్పెక్టేషన్స్ అండ్ కంపారిజన్ అని చెప్పా. అన్వాంటెడ్ యాక్సెప్ట్ చేయకపోవడానికి సిచ్యువేషన్స్ లో అది కూడా చెప్పేశాను. నమ్మకాలు, అహము, భయాలు, కోపాలు, ఎక్స్పెక్టేషన్స్, కంపారిజన్, ఇవన్నీ కూడా. ఎస్ రాధిక మేడం, ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు మేడం. అయితే నువ్వు అన్ని ఇబ్బందులను యాక్సెప్ట్ మేడం. హ్యాండ్ రైజ్ చేయండి రాధిక మేడం. దానికి కొంచెం రాధిక మేడం ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి, మిమ్మల్ని స్పాట్లైట్ చేస్తారు. ఎస్ మేడం. అంటే అన్ని ఇబ్బందుల్ని యాక్సెప్ట్ చేసుకునే దానికి కొంచెం సమయము పడుతుంది కదా మేడం. అంటే అన్ని వచ్చేదాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి మనకి. ఇది మేడం రాధిక మేడం, మీ వాయిస్ కట్ అవుతుంది. ఒకసారి మీరు వీడియో ఏమన్నా ఆఫ్ చేసుకొని మాట్లాడగలుగుతారా? లేకపోతే ఇంకొక సైడ్ వచ్చేస్తారా? మీరు చూసుకోండి మేడం నెట్. ఇప్పుడు వినిపిస్తా ఉందా మేడం? అదే మేడం, అన్ని వచ్చే ఇబ్బందుల్ని యాక్సెప్ట్ చేసుకునే దానికి కొంచెం సమయం కావాలి కదా మేడం. మనకి సరిత మేడం, నేను చెప్తాను దీనికి ఆన్సర్. చెప్పనా? చెప్పండి. గాయపడిన మనస్సు అంటే మనకి అది హర్ట్ అనేది ఉండేటప్పుడు కొద్దిగా టైం పడుతుంది అన్నమాట. అప్పుడు మనస్సుని ఖాళీ చేసుకొని దాన్ని ఫుల్ కృతజ్ఞత భావంతో నింపేసేయమని చెప్పారు సరోజా మేడం గారు. ఎప్పటికప్పుడు అన్నమాట. ఎప్పుడైతే మనం కృతజ్ఞత ఉన్న కొద్దిగా అయినా ఉండని మీ దగ్గర, వాటన్నింటికి థ్యాంక్స్, గ్రేట్ఫుల్నెస్ ఎక్స్ప్రెస్ చేసుకోవడం స్టార్ట్ చేశారంటే అప్పుడు మెల్లమెల్లగా మీకు హ్యాపీగా ఉండగలుగుతారు మేడం. హ్యాపీగా ఉన్నారంటే అన్ని యాక్సెప్ట్ చేస్తేనే కదా హ్యాపీగా ఉంటాం. అంటే మేడం ఇంకొకటి, ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రమే అది కృతజ్ఞత భావం రావాలనా, లేదు ఎప్పుడన్నా చెప్పచ్చా? మీరు ఎప్పుడైనా మీరు వంట చేస్తూ కూడా ఎవరి గురించి అయినా థాట్స్ వస్తా ఉంటాయి కదా, ఆ థాట్ కూడా థ్యాంక్స్ చెప్పండి మేడం. కనిపించే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మీరు బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, మనసులో చెప్పుకుంటూ ఉండడమే. అన్నింటికి మీ ఇంట్లో ఒక చెట్టు ఉంది అనుకోండి, ఒక మొక్క ఉంది, దానికి కూడా థ్యాంక్స్ చెప్పండి. మీ ఇంట్లో ఉన్న బెడ్ థ్యాంక్స్ చెప్పండి. మీ ఇంట్లో వాటర్ బాటిల్ ఉందా, థ్యాంక్స్. అన్నింటికి కృతజ్ఞత భావం తప్ప ఇంకేం లేదనుకుని మీరు దాన్నే సాధన, ఇంకేం లేదు. ఓం నమ శివాయ లేదు, ఓం రామాయ నమః ఏం అవసరం లేదు. మీకు కృతజ్ఞత ఒకటి చెప్పుకుంటా ఉంటే లైఫ్ మారిపోతుంది మేడం, 100% మారుతుంది. మేడం ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను మేడం. మనకు కృతజ్ఞత సెషన్ లో సరోజమ్మ కూడా స్టోరీ చెప్తారు. అక్కడ ఒక చిన్న ఒక ఎడారిలో ఒక పక్షి గురించి అక్కడ చెప్పేది ఒకటి మాస్టర్స్.
థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. మనకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దానికి కృతజ్ఞత చెప్పుకోవడం, అది మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఆ కృతజ్ఞత అనేది మన శరీరంలో ఒక పార్ట్ అయిపోయి, మన మైండ్‌లో ఒక పార్ట్ అయిపోయి, మనలో ఒక పార్ట్ అయిపోవడం అంతే. ప్రతి దానికి ఎలాంటిది మళ్ళా ఇది మంచి సిచ్యువేషనా? అరే నాకు బాధ కలిగించేదా? నాకు మంచిని కలిగించేదా? నాకు ఆనందాన్ని ఇచ్చేదా? నాకు దుఃఖాన్ని ఇచ్చేదా? అని ఆలోచించకుండా ప్రతి దానికి కృతజ్ఞతనే. అందుకే అక్కడ చెప్తారనమాట. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. అంటే నా లైఫ్‌లో ఎలాంటిదైనా అన్నిటికీ కృతజ్ఞతలు. ఏది జరిగినా కృతజ్ఞత అంతే ఇంకా. ఓకే. ప్రతి దానికి కృతజ్ఞత. అక్కడ అయితే చెప్తాను మేడం మీకు టూకీగా నేను ఆ స్టోరీ చెప్తాను. అంటే మొత్తంగా చెప్పను. అక్కడ ఏం చెప్తారంటే తనకున్న 7 జన్మలలో తీరాల్సిన కర్మలు ఆ కృతజ్ఞతా భావంతో ఉండడం వల్ల 7 రోజులలో ఆ జన్మ కర్మలన్నీ ప్రక్షాళన జరుగుతాయి ఆ పక్షికి. ఓకే. ఓకే. 7 జన్మలలో తీరాల్సినవి 7 రోజులలో ఆ కృతజ్ఞతా భావంతో 24 గంటలు నిండిపోవడం వల్ల మట్టిలో కాలుతున్న, తన్నుతున్న ఏది జరిగినా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకొకటి లేదు. ఇంకొక వర్డ్ లేదు. అన్నిటికి థ్యాంక్ యూ. అలా చెప్పడం వల్ల తన లైఫ్ అంటే థ్యాంక్ యూ చెప్పిందంటేనే ప్రతి సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసినట్టు మాస్టర్స్. అంటే కృతజ్ఞత చెప్తున్నామంటే యాక్సెప్ట్ చేయకుంటే కృతజ్ఞత చెప్పం మాస్టర్స్. మన ఓకే. లైఫ్ లో ఉన్న ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే అక్కడ మనం కృతజ్ఞత చెప్పడం జరుగుతుంది. ఓకేనా రాధిక మేడం మీకు? మేడం థ్యాంక్ యూ మేడం, అర్థమయ్యింది. యావదన్నగన్నా కానీ థ్యాంక్ యూ చెప్తే 7 జన్మములో చేసిండేది 7 రోజుల్లో 2 రోజుల్లోనే తీరిపోతాది. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ సో మచ్. ఆ సెషన్ వినండి మేడం, కావాలంటే మీకు కూడా ఇంకా నాలెడ్జ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్ లీలా బచ్చు మేడం. నమస్తే నమస్తే మేడం. నమస్తే సరిత మేడం. నమస్తే అందరు మాస్టర్స్ కి. నేను కూడా యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటున్నాను మేడం. నాతో మాకో సిస్టర్ కొంచెం ఆపోజిట్ గానే ఉండేది. ఏం చెయ్యకపోయినా కానీ ఫస్ట్ లో ఒక్కొక్కసారి మంచిగా ఉంటది, ఒక్కొక్కసారి మంచిగా ఉండదు. కానీ తన సిచ్యువేషన్ కొన్ని రోజులు అసలు మాట్లాడలేదు. మా గృహప్రవేశం అయినా కూడా రాలేదు. నేను ఇంకా వదిలేసాను. ఈ బీవైఎంలోకి వచ్చాక తనని యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నా. ప్రతిదీ ఓకే, తను ఎలా ఉన్నా పర్వాలేదు అనేసి యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నాను. నేర్చుకున్నప్పటి నుంచి తనలో చేంజ్ వచ్చింది. తనంతకు తానే మాట్లాడిస్తుంది. ఇప్పుడు తనే చేస్తుంది, అన్ని నవ్వుతుంది, మంచిగా వస్తుంది. ఈ మధ్య ఇంటికి రావడం కూడా ఒకసారి జరిగింది. అసలు నిజంగా చాలా చేంజ్ వచ్చింది తనలో. అసలు మామూలుగా ఎందుకు మాట్లాడలేదు అన్న రీజన్ కూడా లేదు. కానీ తను ఎందుకో రాలేదు, ఈ విషయం కూడా తెలియదు. నేను అడగలేదు తనని, ఎందుకు అని కూడా అడగలేదు. అసలు మామూలుగా ఎప్పుడైనా ఫంక్షన్స్ అప్పుడు కనిపించినా మాట్లాడేది కాదు, జస్ట్ నవ్వేది కూడా కాదు. నాకైతే చాలా బాధ అనిపించేది అప్పుడు. అరే ఏంటి ఈమె అసలు తెలియని వాళ్ళలాగా ఉంది అన్న చాలా బాధ అనిపిస్తే తర్వాత యాక్సెప్ట్ చేయడం, ఆమెని క్షమించడము అవన్నీ చేయడం స్టార్ట్ చేశాను. చాలా రోజులు అట్లా చేశాక తనలో చాలా చేంజ్ వచ్చింది మేడం. బాగా మాట్లాడుతుంది, బాగా చేస్తుంది ఇప్పుడైతే. కానీ ఒక సిచ్యువేషన్ మాత్రం నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను మేడం. అదేంటంటే మా బాబు అమెరికాలో ఉన్నాడు. ఎంఎస్ అయిపోయింది, మొన్న డిసెంబర్లో అయిపోయింది. వాడికి H1B వచ్చింది. జాబ్ లేదు, ప్రస్తుతానికైతే జాబ్ లేదు. డిసెంబర్లో అయిపోయింది. దానికోసం ట్రై చేస్తున్నాడు. అయితే H1Bకి ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం 6 lakhs కట్టాలంట. అక్టోబర్ నుంచి ఎవ్రీ మంత్ 2.5 lakhs మేము అంటే వాడు అక్కడ కట్టాలి. ప్రస్తుతం వాడికి జాబ్ లేదు కాబట్టి మేము పంపించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వాడు చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. దాన్ని వాడికి ఎట్లా చెప్పాలి అన్నది నాకు అసలు స్ట్రగుల్ అవ్వకుండా వాడు ఎట్లా దాన్ని యాక్సెప్ట్ చేయాలి బాబు అనేది నాకు చెప్పడానికి రావట్లేదు. బాబుకి ఎట్లా చెప్పాలి అన్నది తెలియటం లేదు. మాస్టర్స్ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా మీకు మేడం అడిగింది. మరి ఎవరైనా ఆన్సర్ చెప్పగలిగితే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. ధ్యానం చేస్తారా మేడం మీ బాబు? చెయ్యడు మేడం. మేడం ఫస్ట్ మెడిటేషన్ చేయాలి మేడం. చెప్తున్నాను కానీ అలా టైం రాలేదేమో మేడం. ఆ టైం రానట్టుంది. ఎస్ సార్ నమస్తే, చెప్పండి. వెల్కమ్ సార్. ఫస్ట్ మాస్టర్స్ మేడం, ఆయనకు జాబ్ వస్తే ఎలా ఉంటుంది, జాబ్ వచ్చినట్లుగా ఊహించుతూ ఆయన్ను స్పెండ్ చేయమనండి. జాబ్ వచ్చింది నాకు, నేను జాబ్ వస్తే ఎలా ఉంటున్నాను, జాబ్ వచ్చింది నాకు ఆల్రెడీ, జాబ్ వచ్చినట్లు ఆయన యాక్సెప్ట్ చేయమనండి. యాక్సెప్ట్ చేసి ఆయన్ను ఫస్ట్ జాబ్ వచ్చినట్లుగా ఆయన్ను అదే విజువలైజ్ చేస్తూ ఉండమని చెప్పండి. ఆ విధంగా ధ్యానం చేయమనండి. ఆ విధంగానే ఆయన నాకు రాలేదు అనుకుంటూ ఉండొద్దు, నాకు వచ్చింది అన్నట్లు ఆయన విజువలైజ్ చేయమని చెప్పండి. దాంట్లోనే జీవించమని చెప్పండి, దాంట్లోనే ఉండమని చెప్పండి. ఫస్ట్ యాక్సెప్ట్ చేసి ఆ విధంగా ఉండమని చెప్పండి. అంతేగా
సార్ నేను కానీ ఇక్కడ రాలేదు నుంచి రాలేదు అనుకుంటే నెగిటివ్ గా ఎప్పుడు అది అలాగే ఉంటుంది. పాజిటివ్ గా నేనైతే దాన్నే పాజిటివ్ అనుకోవాలి మేడం. అవును సార్, కరెక్టే. నేను విజువలైజ్ చేసుకుంటున్నాను సార్. బాబు వచ్చింది, నాకు జాబ్ వచ్చిందని చెప్పినట్టు హ్యాపీగా ఉన్నట్టు అట్లా నేను చేసుకుంటున్నాను. కానీ వాడు బాబుకి అర్థమయ్యేటట్టు నేను చెప్పలేకపోతున్నాను. ఓకే, ఆ అబ్బాయి కూడా చేస్తే ఇంకా కొంచెం రిజల్ట్స్ తొందరగా ఉంటాయి. మీరు చేస్తున్నారు కానీ వ్యక్తి ఆయన కదా, అవును. ఆయనకు రాలేదు రాలేదు అన్నప్పుడు ఆయన మీద ఎక్కువ ఎఫెక్ట్ మాస్టర్స్ ఉంటుంది కదా. ఓకే, మీరు చేస్తున్నారు. మేడం ఏదైనా కానీ సార్, ఏదైనా కానీ యూనివర్స్ కి ఏదైతే మనం ఇస్తామో యాక్సెప్ట్ మనకు చేయండి. వస్తుంది మేడం. యూనివర్స్ లోకి ఏది వదులుతామో మనకు Yeah. అదే వస్తుంది. ఇక్కడ నేను చిన్న చేసి అది ఎక్స్పీరియన్స్ చేస్తాను. సార్ మీకు తెలుసు కదా ఇక్కడ పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని, జరిగిందని తెలుసు కదా సార్. అయితే అక్కడ ఏం జరిగింది మాస్టర్స్ అంటే, మా తమ్ముడు అమెరికాలో ఉంటాడు అనమాట. వాడిని నేను చందా అడిగాను, ఏం రా మేము ఇక్కడ పిరమిడ్ నిర్మిస్తున్నాం, చందా ఇవ్వన్నా. అక్క నీవెంత ఇచ్చావు అని అడిగాడు. నీవెంత ఇస్తే నేను అంత ఇస్తా అన్నాడు. అంటే లేదురా నేను 1 lakh ఇచ్చానని చెప్పాను. నిజంకంటే నేను అప్పటికి ఇవ్వలే మాస్టర్. ఎందుకంటే ఒక ఆశ అనమాట, పిరమిడ్కి రావాలి, కంప్లీట్ అవుతుంది, అదేదో నా పర్సనల్. కానీ ఎలా తీసుకోవాలో ఆ పిరమిడ్ నా దగ్గర నుంచి అలా 1,00,000 రూపాయలు తీసుకుంది మాస్టర్స్. అంటే యూనివర్స్ లోకి వదిలిన మాట మాత్రం సత్యం జరుగుతుందని చాలా ఎక్స్పీరియన్సెస్ చూస్తున్నా మేడం. ఇప్పుడు దేవుడి దగ్గర కూర్చుంటాం మేడం, భగవంతుడైనా మనము చెప్పిందే వింటాడు. నువ్వు 2 చెప్తే నాకు మంచి కావాలంటావు, మళ్ళీ ఒకటేమో నాకు జాబు రావాలంటావు, జాబు రాదు అంటావు. ఏది తీసుకోవాలి మాస్టర్స్? యూనివర్స్ లో కూడా 2 వదులుతున్నావు, రాదు అని బాధపడుతున్నావు, రావాలి అంటున్నావు. ఏది తీసుకోవాలి? ఒక్కటే తాటు పైన ఉన్నప్పుడు సార్ ఇప్పుడు చెప్పినట్టుగా ఆ విజువలైజేషన్ తో ఆ మెడిటేషన్ చేసినా 100 మంది అంటారు మేడం, నువ్వు చదివిన చదువుకు జాబు రాదురా, నువ్వు ఇట్లా ఉన్నావురా. కానీ ఏ విజువలైజేషన్ చేసినా మీరు కూడా మేడం, మీరు చేస్తున్నా అంటున్నారు, ఒక్కసారి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీరు ఎక్కడైనా నెగటివ్ లోకి వెళ్తున్నారా? మీరు విజువలైజేషన్ చేస్తున్నారు మీ బాబు కోసం, కానీ మీరు ఎక్కడైనా నెగటివ్కి వెళ్తున్నారా? మీకు ఎక్కడైనా ఇన్నర్ లో మా బుక్ రావట్లేదు అనే ఒక బాధ ఉందా? మీరు ఆ సిచ్యువేషన్ ఇంతకు ముందు ఏమవుతుంది మేడం, హార్ట్ఫుల్ గా యాక్సెప్ట్ చేయగలుగుతున్నారా రాలేదాన్ని? మీరు చేస్తున్న విజువలైజేషన్ అసలు హార్ట్ఫుల్ గా చేస్తున్నారా? ఇప్పుడు నేను వచ్చి అంటాను, ఏంటి లీలా మేడం మీ బాబుకు జాబ్ రాలేదంటే అక్కడ అమెరికాలో చదివి కూడా కానీ మీకు లోపల ఓ బాధ. మీరు ఎక్కడ కరెక్ట్ గా విజువలైజేషన్ చేస్తున్నట్టు మేడం? కలుగుతుందో లేదా అబ్జర్వ్ చేయండి. మీకు ఏమైనా బాధగా అనిపిస్తుంది నన్ను క్షమించండి కానీ మీరు అబ్జర్వ్ చేసుకోండి మేడం. మీరు చేస్తున్నప్పుడు మీకు పక్కల నుంచి ఏ ఒక్కరు వచ్చి ఏ మాట అన్నా మీలో అప్పటికి ఊ అనాలి అంతే. కానీ లోపట చేంజెస్ ఉండొద్దు మేడం. మీరు ఏదనుకున్నారో అదే ఉండాలి ఇక్కడ. నేను ఒక పని చేస్తున్నా మేడం, నాకు ఇప్పుడు సంఘ సెషన్ ఏర్పాటు చేసుకున్నాను. నిజంగా అంటే నిన్నటి వరకు నేను ఊరికి వెళ్ళేసి వచ్చా. నాకు జరుగుతుందో లేదో అని, అరే నువ్వు ఊర్లోనే లేవు కదా సరిత, ఎలా చేస్తావు సంఘ సెషన్, ఆ టైంకి ఎలా చేస్తావు, నీకు పిరమిడ్ల వర్క్ ఉంటుంది అంటారు మేడం. కానీ నేను దానికి లొంగను. నేను ఒక్కటే థాట్ పెట్టుకుని ఉంటాను, నాకు కంపల్సరీ నేను చేస్తాను. 3 o'clock సెషన్ అద్భుతంగా జరుగుతుంది. దాని నుంచి పక్కకు జరగొద్దు మేడం. మీకు ఎన్ని సిచ్యువేషన్స్ ఎదురైనా కానీ మీ తాటు మారొద్దు. అలా ఉన్నప్పుడు తప్పకుండా జరుగుతుంది మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గుప్తా సార్. గుప్తా సార్ చక్కగా సొల్యూషన్ ఇచ్చారు మీకు. దాని నుంచి మీ బాబుకి చెప్పండి. అలా చేయడం వల్ల మేడం అతని పేరు వస్తలేదు, జాన్ డిస్పెన్స్ అన్న ఏమో పేరుంది కదా స్వరూప మేడం, జో అతను హెల్త్ పర్పస్ జోసఫ్ డిస్పెన్స్, జో డిస్పెన్సా స్టోరీ వినిపించండి మేడం. ఏది లేని తుగ్గు అయినా తన నరాలను వాటిని తన ఆరోగ్యంగా కావడానికి బుక్ చదవమన్నాడు. తన థాట్ పవరే మేడం. ఆ బుక్ పేరు ప్లాసిబో. మై ప్లాసిబో. అది దాంట్లో ఆయన చెప్పేది అదే మేడం. ఆయన విజువలైజేషన్ ఇప్పుడు మీ గుప్తా సార్ చెప్పినట్టుగా ఆ విజువలైజేషన్ నువ్వు లేవు అన్నప్పుడు 3 నెలల్లో లేచి తన వర్కులు తను చేసుకుంటూ తను ఏదైతే బిజినెస్ చేస్తాడో అన్ని చేసుకుంటూ అలా ఆయన రెడీ అయిపోయాడంటే తన థాట్ పవర్, ఆయన విజువలైజేషన్ ఉపయోగపడింది. అది మేడం. నెగటివ్ మాత్రం వదలకండి మేడం. వచ్చిందా రాకున్నా యాక్సెప్ట్ చేయండి, కానీ నెగటివ్ మాత్రం వదలకండి. ఓకే మేడం. మీకు కూడా ఉండొద్దు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. రాధారాణి మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే అమ్మా. సరోజమ్మకి, గ్రూప్ మెంబర్స్ అందరికి నమస్తే అమ్మా. మా బాబు కూడా యుఎస్ వెళ్ళాడు, ఇంకా 10 days అయిపోద్ది.
ఆయన థాట్ పవర్ బుక్ చదువుతున్నప్పుడు ఆ ఎగ్జామ్స్ రాసి వెళ్ళడానికి వెళ్ళాడు. అక్కడ ఎలా ఉందో అలా చెప్తే వాడు అసలుకి వెళ్ళాలని థాట్ లేదు ఫస్ట్. అయినా అప్పటికప్పుడు వెళ్ళాలనుకుంటే 2 months లో మొత్తం కంప్లీట్ అయ్యి వెళ్ళాడు. ఇప్పుడు ఇంకా 10 రోజుల్లో అయిపోద్ది స్టడీ. అయిపోతే ఆయన ఇదే ఇప్పుడు ఈ మేడం గారు చెప్తుండే నేను అసలుకి ఎప్పుడు ఇద్దరు మా బాబులు కూడా ఇద్దరు, ఒక ఆయన బీటెక్ ఇప్పుడు జాబ్ వచ్చింది, పెద్ద ఆయన వెళ్ళాడు. ఇట్లనే వస్తది 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 అంటే, కాకపోతే ఇక్కడ ఉన్నప్పుడు ఆయన మెడిటేషన్ చేసేవాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక కుదరకో చేయడం లేదు. కానీ వాళ్ళది మనం గైడెన్స్ చేయడమే కానీ మనము ఉద్రేకంగా కాదు అక్కడ. అయ్యో తపనగా వాళ్ళకి రాలేదే రావాలి అనే తపన మనకొద్దు. వాళ్ళని ప్రోత్సహించాలి అంతే. ప్రోత్సహించి వాళ్ళ ఆచరణలో మెడిటేషన్ చెయ్యకపోయినా కానీ వాళ్ళ పవర్ ఫుల్ గానే ఉంటది. కానీ వాళ్ళ అదే ఆలోచన నెగిటివ్ గా ఎంత ఫాస్ట్ గా ఉంటే అంత ఫాస్ట్ గా అయిపోతుంది. ఇప్పుడు ఆయన సర్చ్ లో ఉన్నాడు. వస్తది వస్తది రోజు ఎన్నో రాస్తా ఉంటారు, కంపెనీలకు పెడతా ఉంటారు కదా, వస్తది 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 వస్తదనే చెప్తా ఉంటాను నేను. ఇంకేది చెప్పను. ఎస్ మేడం, భావన ప్రపంచాన్ని మార్చుకోవాలి. భావనా శక్తే ఆ థాట్ పవర్. మనం ఎలా నింపుకుంటాం, వాళ్ళు చదవమంటే బుక్స్ ఇప్పుడు అందరూ చదివే, కొంతమంది చదువుతారేమో కానీ మా ఇంట్లో ఈ పిల్లలు అయితే నువ్వు చదివి మాకు చెప్పు అంటారు. 2 ముక్కల్లో అయిపోయింది చెప్పడం. అట్లనే నేను చాలా అప్లై చేస్తున్నాను మేడం. ఈ BYM లోకి జాయిన్ అయ్యాక కూడా అంతకుముందు వాషింగ్ మిషన్ లో ఒకటి, మా వారు బట్టలు అక్కడ ఒకటి అక్కడ ఇందాక మేడం గారు చెప్పారు. అప్పుడు 4 సార్లు 10 సార్లు అన్నా ఇద్దరి మధ్య నేను అంతే అంటారైనా మనం అనుకునేది అబ్బా ఈ గోర కంటే తీసుకెళ్ళి మిషన్ లో వేస్తే అదే అయిపోయిందిగా అని అసలు తీసుకున్నాక హాయిగా ఉంటుంది. ఎంత ఈజీగా ఉంటుందో అసలు లోపల ఏం ఉండదు. ఎంత ఫ్రీ అయిపోతామో. లేకపోతే అబ్బ చిరాకు, వాళ్ళు చేసేది ఇంకెక్కువ చేస్తారు. మనం ఎప్పుడైతే అంగీకరించకుండా ఉంటామో అది ఇంకెక్కువ అవుతుంది. మామూలుగా ఉండదు. ఛాలెంజెస్ కూడా ఎన్ని వస్తున్నాయో అన్నిటినీ అంగీకార తత్వంతో ఓకే చెప్పుకుంటా వెళ్తే ఈజీ అవుతున్నాయి. కానీ ఆర్ట్ఫుల్ గా మనం అంగీకారం అంటే ఒక్కోసారి అట్లా ఒక్కోసారి ఇట్లా కాకుండా రాని ఓకే ఓకే తొడగొట్టి చెప్తున్నా అంటుంది చూడు డైలాగ్. అది గుర్తొస్తుంది నాకు. వద్దు రా ఏమొస్తావరా తొడగొడతాను అన్నట్టుగా చెప్తే చాలా ఈజీ అయిపోతుంది. చాలా హ్యాపీ, ముందు ఆనందం. థ్యాంక్ యూ అమ్మా ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శారదా గ్రూప్ మాస్టర్, శారదా గ్రూప్ నుంచి హ్యాండ్ రైజ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. మీ నేమ్ ముందు శారదా అని ఉంటుంది చూసుకోండి. శారదా గ్రూప్ వాళ్ళే. దుర్గమ్మ మేడం. సార్ దుర్గమ్మ మేడానికి అమ్యూట్ ఇవ్వండి. నెక్స్ట్ మాస్టర్స్ పార్టిసిపెంట్స్ నుంచి శారదా గ్రూప్ వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. ఎంత చక్కగా పంచుకుంటున్నారు మాస్టర్స్. అందరం పంచుకుందాం, ఎన్నో నేర్చుకుంటాం మాస్టర్. అందరం పంచుకోవడం వల్ల ఒక్కొక్కరు ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సజ్జన సాంగత్యం చెప్పింది మాస్టర్. అందరి నుంచి అందరం నేర్చుకుంటాం అన్నమాట. చెప్పంటావా సరిత? వెల్కమ్ దుర్గమ్మ మేడం, నమస్తే. నమస్తే అమ్మా. ఒక వీడియో ఆపుకుంటానమ్మా ఈసారి, సరే సరే ఓకే. అంగీకారం. ఆల్ మాస్టర్స్, సరోజమ్మ మేడం కి, మాస్టర్స్ అందరికీ ధన్యవాదములు. ఈ రోజు ఈ సబ్జెక్ట్ అనేది చాలా మెయిన్ మన జీవితంలో. ఇది లేకపోతే జరగదు. అంగీకరించకపోతే మన జీవితం ఎలా ఉంటుందంటే పాతాళ లోకంలో ఉన్నట్టే. అది ఎప్పుడైతే అంగీకరిస్తామో, అంగీకారం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఎరుకలో ఉన్నప్పుడే అన్నమాట. ఎరుక అనేది ముఖ్యం. ఎప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్, ఎప్పుడు నేను ఈ ధ్యానానికి రాకముందు యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు కొన్ని విషయాలు. నేను ఇలాగే ఉంటాను,
నాది ఇంతే, ఎవరేం చెప్పినా వినను అని అలా ఉండే సిచ్యువేషన్ లో ఎప్పుడైతే ఈ ధ్యానంలో జ్ఞానము నేర్చుకున్నామో, మనకి ఎరుక సబ్జెక్టు ఇవన్నీ పెట్టిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా సరే, ఎంత బాగలేకపోయినా సరే, నేను యాక్సెప్ట్ చేయటం మొదలు పెట్టినప్పటి నుంచి ఈ రోజుకి నిజంగా కొంతమంది బెదిరిస్తారు, నువ్వు కానీ ఈ పని చేయకపోతే నిన్నేమో చేసేస్తారు అంటారు. ఓకే అంటారు. దానికి కూడా ఏమంటారంటే, నేను ఏం రాసుకొస్తే అదే జరగద్దబ్బా, ఇంకా మీరు చెప్పినంత మాత్రం జరగదు, నేను అది కూడా మీరు చెప్పింది కూడా యాక్సెప్ట్ చేస్తానులే, వింటాను అని చెప్పేసి ముందుకు సాగుతూ ఉన్నమాట. అంటే అంగీకారం అనేది మనలో నుంచి మనస్ఫూర్తిగా వచ్చినప్పుడు ఎటువంటి సిచ్యువేషన్లు అయినా సరే మన లైఫ్ హ్యాపీగా సాగుతుంది. ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేయమో అప్పటి నుంచి డైలమాలో పడిపోతాం. ముందుకు వేయలేము అడుగు, వెనక్కి వేయలేము అడుగులు. అక్కడే ఎక్కడుంటాం అక్కడే ఉండిపోతాం అన్నమాట. మన ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే యాక్సెప్టెన్స్ అనేది మెయిన్. యాక్సెప్టెన్స్ ప్రతిదీ మనకి కొంతమంది మనల్ని ఎంత విసిగిస్తారో, ఎంత బాధలు పెడతారో, అయినా కూడా వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేసి, ఒకప్పుడు యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు, కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అలాంటి వాళ్ళని చూసినా కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు సిచ్యువేషనే గుర్తురాదు, ఎందుకంటే యాక్సెప్ట్ చేశాను కాబట్టి. వాళ్ళు ఆ రోజు నన్ను అన్నారనే మాట కూడా ఇప్పుడు నాకు గుర్తుండదు. ఆ క్షమాగుణము చెప్పినట్టు స్వరూప మేడం, క్షమాగుణము, గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ పోతూ ఉంటే అంగీకారం అంత ఇది మనకి లైఫ్ లో ఇంకొకటి లేదమ్మా. ఇది థ్యాంక్ యూ సరిత. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ గమనించుకుంటే అంగీకార తత్వం అనేది చిన్న చిన్న విషయాలు. మన ఒక ఫ్రెండ్ ఉంటది, ఒకప్పుడు ఒకలా రెడీ అవుతుంటది, ఇప్పుడు ఇంకోలా రెడీ అవుతది, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం మేడం. మాస్టర్స్ వెంటనే ఏంటి నువ్వు ఇలా రెడీ అయ్యావేంటి ఈ రోజు, ఇంతకు ముందు ఇలా రెడీ అయ్యావే దాన్ని అంటుంటాం గమనిస్తే మనం. ఏ స్వాని మేడం, వెల్కమ్, నమస్తే. మేడం మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మ్యామ్, నమస్తే సరోజ మ్యామ్, నమస్తే ఆల్ మాస్టర్స్. యాక్సెప్టెన్స్ ఎరుకలో ఉంటాం మ్యామ్, తెలియకుండానే యాక్సెప్ట్ అనేసరికి ఎరుకలోకి వెళ్ళిపోతాం మ్యామ్. అప్పుడు మనకు కంపాషన్ కూడా బాగా పెరుగుతుంది మ్యామ్, ఇది నేను గమనించాను. ప్రేమ పెరుగుతుంది, ఇంకా అనుభూతులు కూడా పెరుగుతాయి మ్యామ్. భిన్నత్వంలో ఏకత్వం లాగా మనతో ఉంటూ అందరిని కూడా, వాళ్ళని కూడా చాలా రెస్పెక్ట్ చేస్తాం మ్యామ్. చాలా థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. మాస్టర్స్ మాట్లాడని అందరూ ఒక పాయింట్ యాడ్ చేసుకుంటూ పోండి. ఇప్పుడు మన స్వరూప మేడం దాని గురించి పాయింట్స్ చెప్పారు. ఎస్ శారద, దీపిక మేడం, వెల్కమ్, నమస్తే. నమస్తే మేడం, నమస్తే. నమస్తే సరోజమ్మ, నమస్తే ఆల్ మాస్టర్స్. సరోజమ్మ లేకపోతే నేను ఇంత మంచి జ్ఞానాన్ని పొందేదాన్ని కాదు మేడం. మా జీవితాల్లో నా భర్తకి నాకు వచ్చినటువంటి కలహాలలో ఆ సరోజమ్మే నాకు ఇక్కడ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చింది, ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది నాకు. మీరందరు బంధువుల కంటే ఎక్కువ నాకు ఇప్పుడు రక్త సంబంధం కంటే కూడా ఎక్కువ మీరందరూ కూడా మంచి జ్ఞానాన్ని అందిస్తున్నారమ్మా. అంగీకారత్వం అంటే అదే ప్రేమ. ఎక్కడైతే వాళ్ళు మనకి ఇష్టమో వాళ్ళు ఏది చేసినా కూడా అక్కడ యాక్సెప్టెన్స్ ఉంటుందమ్మా. అది ఎవరైతే నచ్చని వ్యక్తి ఉంటారో వాళ్ళు చిన్న మిస్టేక్ చేసినా చేయకపోయినా అందులో మనం తప్పు వెతుక్కొని దాన్ని యాక్సెప్ట్ చెయ్యం అక్కడ. యూనివర్స్ అన్నారు కదా మీరు, మనం మాట్లాడేటువంటి మాటలు యూనివర్స్ లో. నా హస్బెండ్ అక్కడ మహబూబ్ నగర్ లో జాబ్ చేస్తుండే, అయితే నేను ఒక ఏమంటారు ఇది మంచి జాబ్, సెంట్రల్ జాబ్ కావాలనేటువంటి నాకు ఒక బాగా ఆశ ఉంటుంది అన్నమాట. మా హస్బెండ్కి ఇట్లా సెంట్రల్ జాబ్ ఉండాలనేది నాకు బాగుండే, ఖచ్చితంగా వస్తుంది వస్తుంది అనేటువంటి ఒక ఫీలింగ్ తో ఉండేదాన్ని నేను. అదే ఫీలింగ్ తో ఇక్కడికి వచ్చేసినాం మేడం మేము. అనుకోకుండా జరిగిపోయింది. ఆయన ఎప్పుడో జరిగినటువంటి ఎగ్జామ్ ఒక 2 years కి రిజల్ట్స్ వచ్చి మేము ఇక్కడికి వచ్చేసినాం అనమాట. యూనివర్స్ అంత పవర్ ఉంది మేడం అసలు. అసలు నిజమమ్మా, నాది జరిగిన రోజు అంటే మీరు అన్న మాటలు తల వంచైనా తీసుకుంటది అనిపించింది నాకు. అది తెలియకుండా అసలు నిజంగా అంటే చాలా ఆశ్చర్యంగా జరిగింది. ఆ తర్వాత
తర్వాత తెలుసుకున్న రోజు కూడా హ్యాపీగా నవ్వాను. నా పక్కన ఉండాలి నువ్వేంటి అట్లా ఇచ్చుకొని కూడా నవ్వుతున్నాను. అంతే యాక్సెప్ట్ చేస్తున్నా. అది నేను అన్నాను కాబట్టి పోయింది అంతే. ఇచ్చేది ఉంది ఇచ్చాము అంతే. అసలు ఎస్ మాస్టర్స్. కానీ మన జీవితాలలో గమనించుకుంటే మాస్టర్స్ ప్రతి ఒక్కరి జీవితాలలో ఉంటాయి ఇలాంటివి. అక్కడ మనం యాక్సెప్ట్ చేసామా లేదా, ఎంత ఆనందంగా యాక్సెప్ట్ చేసామనేది మాత్రమే ముఖ్యం మాస్టర్స్. గమనించండి ప్రతి ఒక్కరి జీవితం. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడే ఒక్క నిమిషంలో నెమరేసుకొని మననం చేసుకోండి మాస్టర్స్. వెళ్ళండి వెనక్కి. ఒక్కటే నిమిషం మాస్టర్స్ కనిపిస్తుంది మనం ఏంది అనేది. ఎస్ నలన్ దీప్తి మేడం అన్మ్యూట్ చేసుకోండి. వెల్కమ్. మా అత్తగారు నమస్తే నమస్తే మేడం. చూడండి, నమస్తే. నేను మీకు నమస్తే సరిత మేడం బదులు నమస్తే సరోజ మేడం అంటున్నాను. అయ్యయ్యో ఎవరికైనా చెప్పండి మేడం. అందరిలో సరోజ మేడమే. అందుకే దీప్తి నేను అమ్మ మీరు నలందాకి ఎప్పుడు వెళ్ళిపోయారు? నిధిల నుంచి ట్రాన్స్ఫరా? లేదు అలా మార్చారేమో మేడం. ఇదో పేరు అలా ఉందా? మిథిల లీడర్ తను. దీప్తులు చాలా మంది ఉన్నారు మేడం. వస్తా ఉన్నారు వెళ్తా ఉన్నారు. అందుకని ఓకే. రీనేమ్ అయిపోతా ఉన్నాయి. అదే అందుకని అంటే అందుకని ఏమి నేను ఇంకా రీనేమ్ లేకపోతే చేసుకుందామని చూస్తున్నాను ఏదో మేడం. ఇప్పుడే పెట్టేస్తాం కదా గ్రూప్ ఒకటి. ఓకే. ఫోన్ లో కొంచెం అటు టాపిక్ ఇటుగా ఉండి నుంచి చూస్తున్నాను. పర్లేదు మేడం పర్వాలేదు మాట్లాడి మేడం, పర్వాలేదు. ఏదో యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు నేను. మాట్లాడి నేను యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేసేయాలి. చేయాలి. నేను యాక్సెప్ట్ చేయాలి. మిథిల accept లీడర్ గా నేను హ్యాండ్ రైస్ చేస్తున్నా అనమాట. పాయింట్ అవుట్ చేస్తున్నా. ఐడియా వచ్చింది. ఇప్పటి సంది సరే. గ్రూప్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ వాళ్ళని వాళ్ళే రీనేమ్ చేసుకోవాలి. గ్రూప్ లీడర్స్ కి పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరు గ్రూప్లలో ఎవరు ఉన్నారో మీకే తెలుస్తుంది కాబట్టి మీరే రీనేమ్ చేసేసండి. లీడర్ అని పెట్టి రీనేమ్ చేసేసండి. నెక్స్ట్ నుంచి అలానే చేసుకుందాం. ఎస్ దీప్తి మేడం మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్. అవర్ హార్ట్ ఫెల్ గ్రాటిట్యూడ్ టు సరోజ మ్యామ్. సో యాక్సెప్టెన్స్ అద్భుతమైన టాపిక్. మనం స్టార్టింగ్ లో ఫస్ట్ సరెండర్ తో మొదలు పెట్టాం, మీకు గుర్తుంటే సరిత మేడం అవును కదా. అవును మేడం. సరెండర్ తో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడు యాక్సెప్టెన్స్ దగ్గరకు వస్తే ఒకటే, అప్పటికి ఇప్పటికి మీరు అన్నట్టుగా ధ్యానంతో పాటు జ్ఞానం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరం తెలుసుకుంటున్నాము. సో ఇప్పుడు ఏంటంటే యాక్సెప్ట్ చేయాలన్నది ప్రాక్టికల్ గా ఎప్పుడు ఎలా యాక్సెప్ట్ చేయాలని మనకి తెలుసు, మనసు చెప్తూ ఉంటుంది యాక్సెప్ట్ చేయాలి అని. అప్పుడు అక్కడ ఎంత విషయం వస్తుంటుంది, ఇది ఏదైనా నా మంచికే జరుగుతుంది అని. కానీ అవతల ఎమోషన్స్ అన్నవి అటాచ్ అయిపోతూ ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. అక్కడ మైండ్ ఎంతో అతలాకుతలం చేసేస్తూ ఉంటుంది కదా మాస్టర్స్. ఇది మాత్రం ట్రూ కదా. సో అప్పటికి ఇప్పటికి జరుగుతున్న డిఫరెన్స్ నా ఎక్స్పీరియన్స్ లో ఏమవుతుందంటే, ఒకప్పుడు ఆ ఎమోషన్స్ అవి వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆ ఎమోషన్స్ అటాచ్ అయిపోయి ఉండిపోయే వాళ్ళం. యాక్సెప్ట్ చేయాలని తెలుసు, కానీ యాక్సెప్టెన్స్ స్థితికి అయితే అప్పుడే ఆ మనసు ఆ టైంకి అనుకుంటుంది కానీ రాకపోవచ్చు. అప్పుడు మనం సరోజ మేడం చెప్పిన ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మన సాక్షిలో మరీ మరీ మేడం చెప్పారు, మీరు ఏదైనా చేయండి, మళ్ళీ ఆ ఎమోషనల్ బ్యాగేజ్ మాత్రం క్యారీ చేయకండి. అప్పుడు స్థితి వేరు, ఇప్పుడు స్థితి వేరు. అప్పుడులాగా ఇప్పుడు కూడా ఉంటానంటే ఎలా అని ఒక దండం పట్టుకొని ఒక టీచర్ ఎలా అయితే మనల్ని వార్న్ చేస్తారు, అంత క్లియర్ గా చెప్పారు మేడం. సో ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా బాగా గుర్తొస్తూ ఉంటాయి మాస్టర్స్. డోంట్ క్యారీ ద ఎమోషనల్ బ్యాగేజ్. మీరు యాక్సెప్ట్ చేయాలని తెలిసినా చేయలేరు, ఎమోషన్స్ బయటకు వస్తూ ఉంటాయి. సో డోంట్ క్యారీ చేయకండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఏదైనా జరుగుతుందంటే నాకే జరుగుతుందా కాదు, నా కోసం వచ్చింది. ఆ టెర్మినాలజీ అలా మార్చుకుంటే కూడా ఇది నా మంచికే, లేకపోతే ఎందుకో నేర్చుకోవడానికి వచ్చింది, నాకే వచ్చింది అనుకుంటే మాత్రం మళ్ళీ అందులో దూరిపోయినట్టే, అది ఎప్పటికీ బయటికి రాలేము. ఇందాక ఒక మాస్టర్ ఎవరో అన్నట్టు, ప్రేమ ఉన్నప్పుడు యాక్సెప్టెన్స్ వస్తుంది, రిజెక్షన్ అన్యాక్సెప్టెన్స్ కూడా వస్తుంది మాస్టర్స్, రెండు ఉన్నాయి కదా. అంతేనా సరితా మేడం? ఎక్కడ ప్రేమ ఉంటుంది యాక్సెప్టెన్స్ వస్తుంది, ఆ రిజెక్షన్ యాక్సెప్ట్ చేయలేని స్థితి కూడా వస్తుంది. ప్రేమ రెండు వైపులా ఇది అంటారు చూడండి, ఏదో టైప్ కి అటు ఇటు ఆ టైప్. అనమాట. ప్రేమ లేకపోతే ఏదో అంటే ప్రేమ కూడా ఇక్కడ అటాచ్మెంటే అది. సో నాకు నా అనుభవం ప్రకారం అటాచ్మెంట్ ఉన్నప్పుడు యాక్సెప్టెన్స్ అన్నది చాలా టఫ్ అనిపిస్తుంటుంది. ఎంత నాలెడ్జ్ ఉన్నా అప్పుడు ఆ ఎమోషన్స్ ని ఒక్కొక్కటి ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సహజంగా ఆ యొక్క యాక్సెప్టెన్స్ స్థితి వస్తుంది అని
తెలుసుకున్నాను మేడం. నెక్స్ట్ రెండోది మన హార్ట్ఫుల్ గా వితౌట్ ఏమంటారు ఒక సెల్ఫ్లెస్ గా మన స్వార్థం ఏమీ లేకుండా అందులో మన స్వార్థ అంటారు చూడండి మన కోసం ఏదో జరగకుండా ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో సెల్ఫ్లెస్ గా విత్ ఇన్ సెకండ్స్ ఆ మూమెంట్ లోనే మారిపోయిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏదో నాకు ఇష్టమైంది ఉండొచ్చు, నాతో పాటు వచ్చిన వాళ్ళకి అది ఇష్టపడకపోవచ్చు, అంటే వాళ్ళకి అది ఇబ్బందికరమై ఉండొచ్చు ఎగ్జాంపుల్. కానీ అది వ్యక్తపరచకుండా నా ఇష్టాన్ని వ్యక్తపరచకుండా వాళ్ళని నేను గౌరవించి ఓకే వాళ్ళు అంటే నా ఇష్టం కన్నా వాళ్ళకి ఇబ్బంది పడేదే ఎక్కువ ఎగ్జాంపుల్ కంపేర్ చేస్తే అని ఎప్పుడైనా యాక్సెప్ట్ చేసి పర్వాలేదు అన్నప్పుడు వాళ్ళకి వాళ్ళే స్వయంగా ఇది నీకు ఇష్టం కదా లేకపోతే ఇది నీకు ఇష్టమైందో లేకపోతే నువ్వు వెళ్ళొచ్చు కదా అనే స్థితి కూడా నేను గమనించాను మేడం. అంటే ఇంత హార్ట్ఫుల్ గా మనం ఎప్పుడైనా ఉన్నప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లో అన్ని మారిపోతూ ఉంటాయి. అలాగని ప్రతి ఇన్స్టెంట్ మారుతుంది అంటే మారట్లేదు అంటే మళ్ళీ మేడం చెప్పిన నాలెడ్జే ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈస్ ఎ టైమ్ వి నీడ్ టు గో త్రూ ఇట్. ఇంకా నేర్చుకోలేనిది ఏదో ఉంది అని తెలుసుకుంటున్నాము. మెయిన్ ఆ ఎమోషన్సే మేడం. సో ఇంకా మన మాస్టర్స్ కూడా అలా ఎమోషన్స్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయలేక చేసి ఏమైనా ఉంటే కూడా టిప్స్ ఇస్తే కూడా బాగుంటుంది అనిపిస్తుంది, హెల్ప్ అవుతుందని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం, నిజంగానే ఎమోషన్స్ కానీ గమనించండి మాస్టర్స్, ఇప్పుడు అమ్మ ఇస్తున్న నాలెడ్జ్ మనం వీటన్నిటి నుంచి ముందుకెళ్ళి తీసుకుంటున్న నాలెడ్జ్ మాస్టర్స్ సాక్షి మనని మనం గమనించుకుంటే పోయిన ఎపిసోడ్ అప్పుడు చెప్పారు అపో దీపోభవ అంటే మీ జ్యోతిని మీరే వెలిగించుకోవాలంటే వెలిగించుకోవాలనుకుంటున్నారు, వెలిగిన జ్యోతిని ఎలా నిలబెట్టుకోవాలని మీరు చూడాలి అని. అంటే అక్కడ రాళ్ళు వేసుకోకుండా ఆ జ్యోతిని ఆర్పకుంటే చాలు. నిజంగా మాస్టర్స్ ఈ 1 వీక్ లో నేను మొన్న సెషన్ వినలేదు, తర్వాత విన్నా, అది కూడా ఇంకా వినలేదు మొత్తంగా. నాకు ఆ 1 వీక్ నుంచి నా ముందర ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నాలో జ్యోతి వెలుగుతుంది, దాంట్లో రాలేయకుండా దాన్ని చూడాలంటే వచ్చిన సిచ్యువేషన్ చూడాలి, కంపల్సరీ గమనించాలి, అబ్జర్వ్ చేయాలి కంపల్సరీ. దాని నుంచి ఏం నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి. అనుకుంటున్నాం మాస్టర్ సిచ్యువేషన్ అంటే ఏంటి అనుకుంటున్నాం, మన హెల్త్ ప్రాబ్లమ్స్ చాలు ఫస్ట్, మన ఇంట్లో సిచ్యువేషన్స్ చాలు, ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు ఏ ప్రపంచానికో. హెల్త్ ప్రాబ్లమ్స్ యాక్సెప్ట్ చేయండి మాస్టర్స్, హ్యాపీగా దాన్ని యాక్సెప్ట్ చేయండి. చేయలేకపోతాము, దాని నుంచి పక్కకు జరగలేకపోతాము, కానీ యాక్సెప్ట్ చేసి ఆ కృతజ్ఞతా భావంతో ఆ క్షమాపణ అడిగినప్పుడు అది ఎలా పక్కకు జరుగుతుందో నేనైతే చాలా చూసాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. షర్మిలా మేడం వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే మేడం, నాది అదే పొజిషన్ మేడం. అంటే ఇప్పుడు ముందు మేడం చెప్పారు కదా, నమస్తే మేడం. ముందు మేడం అది వాళ్ళకు చాలా ఇష్టమైన వాళ్ళు పెద్ద తప్పు చేసినా గానీ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. మనమంటే ఇష్టం లేదు అంటే చిన్న తప్పులో కూడా దాన్ని అది తప్పే అనుకోదు, కానీ దాంట్లో ఎతుకుతా ఉండారు తప్పులు. అప్పుడు మనము ఏం చెయ్యాలనేది చాలా ఎమోషనల్ గా కొంచెము బ్లాకేజెస్ ఇదైతా ఉంది మేడం. అప్పుడు ఏం చెయ్యాలనేది అర్థం కావట్లేదు మేడం నాకి. అంటే మేడం ఒక సామెత చెప్తారు, పచ్చ కామర్లకి అంత పచ్చగానే కనిపిస్తుంది అనే సామెత ఉంటది. చెప్పండి మేడం. మన పరిస్థితి నా పరిస్థితి అట్లా అయిపోయింది అంటారా ఏమేమి నాకు అర్థం కావట్లేదు. నిజం మేడం, బాగా ఇంతకు ముందు మాస్టర్స్ అన్నట్లుగా అటాచ్మెంట్ లో ప్రేమ ఉంటే యాక్సెప్ట్ చేస్తున్నారంటే అక్కడ ఎలాంటి యాక్సెప్టెన్స్ ఉందో గమనించండి మాస్టర్స్. లాజిక్ మైండ్ తో కూడా అప్పటికి మీరంటే వాళ్ళకి ఇష్టం లేదనుకుంటున్నారు, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారంటే ఒక లాజిక్ మైండ్ తో అప్పటికి యాక్సెప్ట్ చేస్తున్నారా, టోటల్ గా వాళ్ళని ఆర్ట్ఫుల్ గా యాక్సెప్ట్ చేస్తున్నారు. గమనించండి మేడం, ఏదైనా మన మంచికే మేడం, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం కూడా మన మంచికే. సరోజమ్మ ఎన్నో సార్లు చెప్పారు, ఏ సిచ్యువేషన్ వచ్చినా మన మంచికే, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి మేడం, వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా మీరు యాక్సెప్ట్ చేయండి. ఆ మంచి జరిగిందనే విషయము మీరు గంటలో తెలుస్తుందా, 1 రోజా 3 నెలల 2 నెలలను పక్కకు పెట్టండి మేడం, కానీ తప్పకుండా ఆ సిచ్యువేషన్ కి జరిగిన మంచి జరుగుతుంది, ఇది నా మంచికే వచ్చింది అన్నప్పుడు మాత్రం తప్పకుండా జరుగుతుంది మేడం. గమనిస్తే మాత్రం మంచి జరిగింటది. ఓకే 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 అంటే మనం గమనించే దాంట్లో తప్పు ఉందా అని మీరు చెప్పేదాన్ని బట్టి అనిపిస్తా ఉంది. మనం వాళ్ళని అర్థం చేసుకునే దాంట్లో ఉందా, లేదంటే మనల్ని వాళ్ళు అర్థం చేసుకునే దాంట్లో ఉందా? ఎస్ మేడం, గమనించుకోండి మిమ్మల్ని,
మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకోండి మేడం. ముందు వాళ్ళని కాదు, మనని అబ్జర్వ్ చేసుకో. మారాల్సింది మనమే మాస్టర్స్, మారాల్సింది మనమే, ముందు వాళ్ళు కాదు. నేను మారినప్పుడు ముందు వాళ్ళు నాకు అన్ని విధాలు కరెక్ట్ గా కనిపిస్తారు. మీరెందుకు అలా చూస్తున్నారు మేడం? అంటే అలా చూస్తున్నారు అని అంటే నేను కాదు మేడం. ఇప్పుడు నేను ఒకటి చేసినాను అంటే దాంట్లో తప్పును వెతుకుతున్నారు. అంటే నేను మంచిగా ఇప్పుడు మీకే ఉండదు ఒక మర్యాద నేను చేసినాను అంటే ఇచ్చినాను అంటే దానికి నువ్వు ఇంతేనా ఇచ్చేది, ఇంతేనా చేసేది అనేటట్లు ఈయన వాళ్ళు పూర్తి ఇయ్యలేదు. వాళ్ళనేమి మాట్లాడడం లేదు. మనం ఇచ్చిండే వాళ్ళని నువ్వు ఇచ్చేది ఇంతేనా అని మాట్లాడినారంటే అప్పుడు వాళ్ళని నేను తప్పుగా చూస్తున్నానా, లేదంటే నాలో లోపం ఉందా, లేకుంటే వాళ్ళలో లోపం ఉందా అనేది అర్థం కావట్లేదు అనమాట. ఇప్పుడు పండున్న చెట్టుకే రాళ్ళు కొడతారు మేడం, పండు లేని చెట్టుకే రాళ్ళు కొట్టంగా. మాడి పండ్లు ఉన్న చెట్టుకే రాయి కొడితే మాడి పండు కింద పడితే తింటాము. మళ్ళీ పండు లేని చెట్టుకు ఎవరు రాయి కొట్టారు కదా మేడం. ఎస్ మేడం, మీరు ఉండండి. మీ దానికి ఆన్సర్ ఇక్కడ రమాదేవి మేడం కానీ ఇంకా మాస్టర్స్ కానీ చెప్తారు. మీరు అలానే ఉండండి. వెల్కమ్ రమాదేవి మేడం, నమస్తే. నమస్తే సరోజమ్మ, నమస్తే సరిత మేడం, నమస్తే ఆల్ మాస్టర్స్. టైం లాస్ట్ లోకి వచ్చిందని నేను కూడా హ్యాండ్ రైజ్ చేసేసాను. పాయింట్ చెప్పండి. ఏం లేదు మేడం, చెప్పండి, ఉంది టైం. యాక్చువల్ గా ఈ రోజు అయితే అసలు క్లాస్ కి అటెండ్ అవుతాను అనేది మళ్ళీ అనుకోలేదు. నేను అసలు బయటికి వెళ్ళాను, సాయంత్రం ఏ టైంకి వస్తానో అనుకున్నాను. యాక్సెప్ట్ చేశాను. సరే ఏం చేద్దాం, మనకి రాసి పెట్టలేదు ఈ రోజుకి, వినే దశ లేదు, ఏం చేద్దాంలే అనుకున్నాను. కానీ నన్ను యూనివర్స్ తీసుకొచ్చి చక్కగా టైంకి ఇంట్లో పెట్టేసింది. అది ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది యూనివర్స్కే తెలియాలి మేడం. అస్సలు అంటే లోపల ఒకటి వినాలి, తెలుసుకోవాలి అనేది ఉన్నప్పుడు దానిని ఎలాగైనా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నా అనుభవాలలో ఇప్పుడు మేడం చెప్పినట్టు యాక్సెప్టెన్సీకి 3 రకాలుగా చెప్పిన వాటిలో ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించినప్పుడు మాత్రమే నేను చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాను. అవతల వాళ్ళు తిట్టారా, కొట్టారా అవన్నీ నాకు అనవసరం. నేను ఎలా ఉన్నాను అంతే. ఎస్, నేను ఎలా ఉన్నాను అన్నదే నాకు ఇంపార్టెంట్. రేపు నాతో పాటు వచ్చేది అది మాత్రమే. నా బ్యాగేజ్లో ఏమి నిండుతుంది, ఏది ఖాళీ అవుతుంది, ఈ 2 పాయింట్స్ మీదే నాది మొత్తం ప్రయాణం ఉంటుందమ్మా. ఒకటి. రెండోది ఏంటంటే యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఆ సిచ్యువేషన్ని రిజెక్ట్ చేయటం. మూడు సిచ్యువేషన్ చెప్పారు కదా యాక్సెప్టెన్సీలో. ఆ మూడిట్లో రిజెక్ట్ చేయటంలో నేను కొన్నిసార్లు ఫస్ట్లో అర్థం కాని టైంలో రిజెక్ట్ చేసినప్పుడు నాకు అవన్నీ బ్లాక్స్ కింద వచ్చేసింది. ఆ సిచ్యువేషన్ ఎందుకంటే మనం రిజెక్ట్ చేస్తాము, కానీ అది లోపల నుంచి ఎలా రిజెక్ట్ చేస్తామా అంటే దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాం. కానీ వాళ్ళు ముళ్ళు గుచ్చినప్పుడల్లా మళ్ళీ అది జాగ్రత్త అవుతూనే ఉంటుంది. అలా పైకి లెగుస్తున్న కొద్దీ మళ్ళీ రిజెక్ట్ చేసిన కొద్దీ నా లోపల ఎన్ని బ్లాక్స్ వస్తున్నాయి అనిపించింది. అమ్మ, నాకు ఎందుకు ఈ బ్యాగ్ మొయ్యటం, హ్యాపీగా దింపేద్దాం, వాళ్ళని యాక్సెప్ట్ చేసేద్దాం, ప్రతి సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసేద్దాం. ఆ స్టేజ్కి వచ్చేసాను. అట్లాగే రిజెక్ట్ చేయటమే కాకుండా దాన్ని మారుద్దాం అనుకున్నాం. కొంతమంది మాస్టర్స్ చెప్పారు, జాబులు కానీ, చదువులు కానీ, పెళ్ళిళ్ళు కానీ, అసలు సిచ్యువేషన్స్ ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏ సిచ్యువేషన్లోనైనా మార్చే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. అలా మారిస్తే చిన్న హ్యాపీనెస్ వచ్చిందేమో, కానీ నాకు రావటం అయితే వచ్చిన మాట వాస్తవమే, కానీ అది నాకు ఎందుకు లోపల హ్యాపీనెస్ ఇవ్వలేదు, తాత్కాలికమైన హ్యాపీనెస్ ఇచ్చింది అనమాట. ఆ లోపల ఒక ఆనందం రావాలి అంటే ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేసినప్పుడు. ఇక్కడ ఎందుకు రాలేదు అని అంటే సిచ్యువేషన్ మార్చినప్పుడు నేను ఏదైతే అనుభవం పొందాలో, ఇప్పుడు నా దగ్గర జాబ్ లేకపోతే, ఒకవేళ జాబ్ రాకపోతే నేను ఇంకేదో చేయవలసింది ఉంది. నాకు అక్కడ వేరే ఇంకొకటి ఉంది. ఇక్కడ నాకు జాబ్ చేస్తే 1,00,000 రూపాయలు వస్తే, నేను ఇదే ఇంకో చోట సేవ చేస్తే నాకు ఇంకా ఎక్కువ ఆనందాన్ని వచ్చేది ఉంది. అంటే జాబ్ చేసే పిల్లల గురించి కాదమ్మా, యాక్చువల్గా నేను నాకేది కావాలి అనే దాని మీద అనమాట చెప్తున్నాను. అంటే నాకు సపోజ్ నాకు హెల్త్ కావాలి, హెల్త్ దగ్గర యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, మార్చాలి అనుకుంటున్నాను. నాకు హెల్త్ బాగుండేటట్టుగా ఏదో చేయాలనుకున్నాను. కానీ ఇదే సేమ్ టైం నేను సర్వీస్కి పెట్టుకున్నాను, సేవ చేయటానికి పెట్టుకున్నాను టైంని. ఇక్కడ యాక్సెప్ట్ చేసినప్పుడు సర్వీస్కి వెళ్ళాను అనమాట. దాన్ని టర్న్ చేయదలుచుకోలేదు.
ఉన్నది ఉన్నట్టుగా నాకు ఏది ఉందో దానితో నేనేం చేయగలను. ఇప్పుడు నేను ఒక బయటికి వెళ్ళి ఏమి చేయడానికి అవ్వదమ్మా. ఇప్పుడు నేనేం చేయాలి, ఏం చేయగలను? సేవ చేయగలను. ఇంట్లో ఉండి కూడా సేవ చేయగలను. నా మాట ద్వారా, నా చేత ద్వారా, నా ఫోన్ ద్వారా, నా ఉన్న దేంతోనైనా ఇట్లా అన్నమాట. సేవ ఇవ్వలేనిదంటూ ఏది అనిపించలేదు, నాకు అనిపించలేదు. ఆ పరిపూర్ణమైన ఆనందాన్ని నేను పూర్తిగా అనుభవించాను. అవి తెలిసిన తర్వాత ఆ సిచ్యువేషన్ మార్చాలని కూడా అనుకోలేదు. సిచ్యువేషన్ మారిస్తే వచ్చే హ్యాపీనెస్ నాకు చాలా కష్టంగా అనిపించింది. నిజం మాస్టర్స్, ఇది నాకు ఒకసారి మనీ అవసరమయ్యి ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తే 12 గంటలు కష్టపడితే వచ్చే ఆ మనీతో నేను హ్యాపీనెస్ కన్నా ఈ టైర్డ్నెస్ ఎక్కువ కనపడింది. అదే నా దగ్గర ఆ మనీ కన్నా కొంచెం మనీ ఉన్నా దీంతో నాకు ఇదే ఇచ్చారు, నేను హ్యాపీగా లవ్గా ఉండాలి, నేను అందరికి ప్రేమను పంచాలి, ఆ ప్రేమ సేవలోకి వెళ్తే నాకు సరిపోతుంది మేడం. అన్ని అందుతున్నాయి, ఆనందాన్ని, ఆ బ్లిస్ ని పొందగలుగుతున్నా. సర్వీస్ అనేది నాకు జీవితంలో చాలా పెద్ద పెద్ద టర్నింగ్ పాయింట్ మేడం. నా జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ ఇచ్చింది. ఏ రూపంలో ఎలా చేస్తాము, ఎందుకు చేస్తాము అనేది కాదు, మనం ఏది వచ్చినా చెయ్యగలిగే అవకాశం ఉంటే, ఒక మనిషికి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వగలిగిన మన మనసు గనక ఆ ప్రేమ తత్వంతో నింపుకుంటే, సర్వీస్ వైపు వెళితే అన్నీ మారుతున్నాయి మాస్టర్. అది నేను ఫీల్ అయ్యాను యాక్సెప్టెన్సీలో. దానివల్ల చాలా ఆనందం కనిపించింది. సిచ్యువేషన్స్ మార్చలేదు, దాన్ని రిజెక్ట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తూ, ఆ ఉన్నదానిని స్వీకరించేటప్పుడు నేనేం చేయగలను సర్వీస్లో అనేది పెట్టుకొని దాని వైపు వెళ్తే నాకు హ్యాపీనెస్, మిస్ అన్నీ దక్కుతున్నాయి మాస్టర్. ఇది నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సేవ యొక్క ఇంపార్టెన్స్ అనేది అంగీకరించడం వల్ల, సేవ చేయడం వల్ల ఎలా ఉంటుందని మీరు చెప్పారు. ఇప్పుడు షర్మిల మేడం అన్నారు, నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అంటే అక్కడ ఏముంది? ఎక్స్పెక్టేషన్ ఉంది. నన్ను యాక్సెప్ట్ చేయాలనే ఎక్స్పెక్టేషన్ ఉంది. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నా, మీరు చేసేది మీరు చేస్తున్నా, వాళ్ళు ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయగలగాలి మేడం. మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనుకుంటున్నారు అంటే అక్కడ ఎక్స్పెక్టేషనే కదా మేడం. ముందు వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయాలనుకుంటే ఒక ఎక్స్పెక్టేషనే. దుర్గమ్మ మేడం హ్యాండ్ రైజ్ చేశారు. దుర్గమ్మ మేడం, వెల్కమ్ మేడం, నమస్తే. చెప్తాను, వినిపిస్తుందమ్మా? ఆన్ అయిందా? ఏం లేదమ్మా, యాక్సెప్టెన్స్ అన్నారు కదా. నాకు చాలా సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆవిడ చెప్పింది అనమాట. ఏమనంటే, మన ఇంటికి ఆడపడిచకి సంవత్సరానికి ఒకసారి ఒక పసుపు కుంకాలిస్తే మనకు మంచిది. అంటే ఎంత ఇవ్వాలా ఏమని కాదు, మన తృప్తిగా వాళ్ళకి మనస్ఫూర్తిగా ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో మనకు అనవసరము. మనం గాన మనస్ఫూర్తిగా ఇస్తే దానివల్ల వాళ్ళ కుటుంబం బాగుంటది, మన కుటుంబం బాగుంటది అని చెప్పింది ఒక పెద్ద ఆవిడ అనమాట. నాకు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం, అంటే నాకు సొంత ఆడబిడ్డ అమెరికాలో ఉన్న ఆయన కజిన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తూ ఉన్నా అనమాట. ఇప్పుడు ఈవిడ అన్నారు కదా, నేను ఎంత ఇచ్చినా కూడా అవతల వాళ్ళు తృప్తి పడటం లేదు అన్నారు. ఆ తృప్తి పడుతున్నారా లేదా అనేది మనకు అనవసరము. మన శక్తి కొలది, మనకి 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు ఆ టైంలో మనకి ఎంత ఉంటే అంత తృప్తిగా ఇచ్చారనుకోండి, అదే మనకి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇస్తుంది అని చెప్తున్నానమ్మా. దాన్ని యాక్సెప్ట్ చేసి ఇవ్వాలి తను. అదే సరిత. అంత ఎస్ మేడం, థ్యాంక్ యూ. షర్మిల మేడం, మీ మేడం క్వశ్చన్ వచ్చింది అనుకుంటున్నాను నేను. వచ్చింది మేడం. అదే నేను ఆలోచించేది ఏమంటే మేడం, వాళ్ళు అంటే పదే పదే ఆ విషయాన్ని గుచ్చి నాకు బాధ కలిగిస్తా ఉంటారు మేడం. దానివల్ల నేనేమో నా శక్తి కొద్దీ నేను ఇచ్చినాను అనేది నాకుంది, నా మదిలో ఉంది. నేనేమి వాళ్ళకు తక్కువ చేసినాను అనే ఫీలింగ్ పెట్టుకోలేదు. నా శక్తి కొద్దీ నేను ఇచ్చినాను అని చెప్తాను. కానీ వాళ్ళు పదే పదే గుచ్చుతా ఉంటే, నువ్వు ఇట్లే చేసినావు అంటావంటే నా మనసుకి అది గాయంగా మారిపోతుంది మేడం. అది నేను కాకపోతే దాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పేదాన్ని. నేను చెప్పనా ఇక్కడ?
మాటల్లో చెప్పారు క్షమాగుణం అనేది. ఎస్ మేడం నేను మేడం చెప్పండి. ఎస్ మేడం షర్మిల అదే మేడం, ఇప్పుడు వాళ్ళు చెప్పిన చేస్తున్నది వాళ్ళకి కర్మ కింద వస్తుందమ్మా. దాన్ని మీరు మళ్ళీ దాన్ని మీరు చూస్తా ఉంటే అది మీకు కూడా యాడ్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు చేయాల్సింది చేసేసారా, వదిలిపెట్టేసేయండి అంతే. మీ పని అయిపోయింది, అక్కడికి ఇచ్చేసారా, అయిపోయింది. తర్వాత దాని గురించి ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరము లేదు. మీ శక్తి కొద్దీ మీరు చేశారు, ఎందుకంటే నా వల్ల కాదు, అంతే, అయిపోయింది, ఫినిష్. మళ్ళీ దాన్ని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మళ్ళీ మీరు అనుకోవడము, మళ్ళీ ఇంకొకరితో చెప్పడము, ఆ కర్మ మీరు కొంచెం కొద్దిగా మీరు తీసేసుకుంటున్నారు, పెయిన్ చేసుకుంటున్నారు, అంటే బాధ కలిగించుకుంటున్నారు, పుండులాగా అయిపోతుంది అనమాట అది అది మనసుకి. వాళ్ళే చెప్తాన్నారు మేడం, వాళ్ళే వాళ్ళ దగ్గర ఇట్స్ చెప్తా ఓకే, ఉంటే మీరు చెప్పండి నాకు ఇంతకంటే శక్తి లేదమ్మా, ఇంతే నా వల్ల అవుతుంది అని చెప్పేసి ఇంకా దాని గురించి పట్టించుకోవద్దు అంతే. ఇప్పుడు దుర్గామా మేడం గారు చెప్పారు కదా, అది కరెక్ట్ మాట అన్నమాట. దాని ఇంకొకటి గురించి మళ్ళీ తరచి చూసుకోవడము, మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చేసేసారు, అయిపోయింది, ఫినిష్. ఓకే ఓకే అది సాక్షిలో వాళ్ళు యాక్సెప్ట్ చేసేది చేయలేనిది అది వాళ్ళ కర్మ, వాళ్ళ స్థితి అంతే, వాళ్ళ స్థితిని చూపిస్తా ఉంది. కొంతమంది మెటీరియలిస్టిక్ గా ఉంటారన్నమాట, అంటే భౌతికంగానే ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళు ఇంకా ఎదగలేదన్నమాట. అలాంటి వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళ స్థితికి మీరు దిగాల్సిన అవసరం లేదు కదా. అంతే కదా మేడం, కరెక్టే కదా మేడం. అంతే, అక్కడికి వదిలిపెట్టేసేయండి. మళ్ళీ దాన్ని తరచి చూసుకుంటా అది ఇంకా మీరు చెప్పను వాళ్ళు చేసిన తప్పు కదా, అది వాళ్ళ కర్మ కింద వస్తుంది వాళ్ళకి. దాన్ని మీరు ఇంకా మీరు తీసేసుకుంటున్నారు. మీరు మళ్ళీ ఇంకొకరితో నేనైతే షేర్ అడుగుతున్నాను చేసుకుంటా అంతే ఉంటే మేడం, నేనైతే చెప్పేశాను వాళ్ళకి, నా శక్తి ఎంత ఉందో నేను అంతే చేశాను, మీరు ఏమనుకున్నారు అది మీకు సంబంధించింది అని చెప్పేశాను. నేనైతే అంతే వదిలిపెట్టేసేయండి. నేను వదిలిపెట్టేశాను. కానీ వాళ్ళు అలా ఉన్నప్పుడు ఎలా ఉండాలి అని నేను క్వశ్చన్ అంతేగాని నిశ్చలంగా ఉండాలి అంతే. మీరు వదలలేదు మేడం, మీరు అమ్మా, వదలలేదు. ఒక్క మాట అమ్మా, అక్కడే అమ్మ చెప్పింది ఆగమాపాయన చెయ్యండి అని. సాక్షి ఫస్ట్ ఎపిసోడ్ మళ్ళీ ఒకసారి వినండి మేడం. ఓకే 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 మేడం, ఓకే. మీరు వదిలేలేరు, పెట్టుకున్నారు లోపల రాళ్ళను. ఎప్పటికప్పుడు ఆ డస్ట్బిన్ లోకి వెళ్తూ దాంట్లోకే చూసుకుంటూ అందులోకే వెళ్తున్నారు. వదలలే, చూసుకోండి, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఒక్కటి మేడం, ఇంకొక విషయం ఇప్పుడు స్వరూప మేడం చెప్పింది 100% కరెక్ట్. ఇక్కడ మాస్టర్స్ అందరు చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ మీరు ఏదైనా నేర్చుకోవాల్సింది ఉందేమో గమనించండి, అంతే. దీప్తి మేడం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం, మీరు ఎలా ఉన్నారు అనేది ఇంపార్టెంట్ మేడం. వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది కాదు, మీరు ఎలా ఉన్నారు అంతే. మీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని చెక్ చేసుకోండి, నేను ఎలా ఉన్నాను అని. ఆ చెక్ చేసుకోవడంలోనే మీకు హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి మేడం ఆ టైంలో ఎలా ఉండాలి అని అంటే, నేను ఇవ్వగలిగినంత ఇచ్చాను, ఆ సాటిస్ఫాక్షన్ మీకు మీరు పెంచుకోండి. వాళ్ళతో అనవసరం నేనేం చేయగలిగాను, నేను ఎలాంటి మంచి పనులు చేయగలిగాను, నేను ఎలా యాక్సెప్ట్ చేయగలను, మీ మీద మీకు కాన్ఫిడెన్స్. ఇలా చెప్పారు కదా మేడం, సెల్ఫ్ లవ్ గురించి, మన మీద మనకి అంగీకారం గురించి, అవి చాలా అవసరం కూడా. ఎందుకంటే మన మీద మనకి ఆ నమ్మకము, అంటే నేను చేసిన దాంట్లో గిల్ట్ అనేది ఉండకూడదు. అది అంతవరకే. నేనేం చేశాను, పర్ఫెక్ట్ గా చేశానా, ఓకే, నేను ఇది చేయగలిగాను, ఓకే, అట్లా అనమాట. మనకి మనం ఏమేం ప్లస్ పాయింట్లు, మంచి విషయాలుగా మనం ఎలా నడుచుకుంటున్నాం, మనం ఎలా థింక్ చేస్తున్నాం, మనం ఏది చేయగలమో అంతవరకు చేయగలిగాం. వాటి మీద ఫోకస్ మార్చేయండి మేడం. ఎవరో ఎన్నో అంటారు, మీరు అది నేర్చుకునేదాకా అలా వస్తుందండి. అదే అన్న సిచ్యువేషన్ మార్చితే మనకి ఇంకో రూపంలో అది నేర్చుకునేదాకా వస్తుంది మేడం. సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేస్తేనే మనం దాన్ని దాటగలము. దాన్ని యాక్సెప్ట్ చేస్తామంటే ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించటము. అంటే వాళ్ళు ఎవరైనా ఏదేమైనా ఈ ప్రపంచంలో చుట్టూ ఏది మునిగినా మీరు ఎలా ఉన్నారు అనేది మాత్రమే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, ఈ ఏలి ఇలా చూయించే బదులు ఇలా మలుపుకోండి మేడం. ఈ ఏలి ఇక్కడ చూయించే బదులు ఇలా మలుపుకోండి. అంటే వాళ్ళ మీద అబ్జర్వేషన్ బదులు అక్కడ వాళ్ళు మీకు ఎదురైనప్పుడు కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు మీ లోపల ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేసుకోండి. ఎప్పుడు మనది ఇలానే మేడం, ఇలా కాదు, ఇలా మలుపుకోవాలి. అప్పుడు మనం మారాలనే విషయం తెలుస్తుంది మనం. ఎస్ దీప్తి మేడం మాట్లాడండి. ఎస్ మేడం. సో అది అందరు ఫాలో అందరికి వస్తుంది. మళ్ళీ మేడం చెప్పింది సంస్కారాలు అని చెప్పి సరోజ మేడం చెప్పారు. ప్రిఫరెన్సెస్ అన్నవి చిన్నప్పటి నుంచి మనకి ఫామ్ అయిపోతాయి.
చిన్న ఏజ్ అప్పటి నుంచి మన పరిస్థితులు మనం చూసే ఇది బట్టి జన్మల బట్టి ప్రిఫరెన్సెస్ ఉంటాయి. సో ఒకరి ప్రిఫరెన్సెస్ మనం మార్చుకోలేము, ఎవరి సంస్కారాలు వాళ్ళవి అని సాక్షిలో ఎంతో అద్భుతంగా మేడం చెప్పారు. సో నేను ఎలాంటి సిచ్యువేషన్ లో కనుక ఎప్పుడైనా ఉంటే నేను ఎక్కువగా గుర్తు తెచ్చుకునే పాయింట్ ఇది మాస్టర్. సంస్కారాలు, వాళ్ళ సంస్కారాలు బట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి, కానీ మన ఆత్మతృప్తికి మనం చేయగలిగింది ఎంతో తృప్తిగా మనసారా చేశాము, అది మనం అప్రిషియేట్ చేసుకోవాలి, సెల్ఫ్ అప్రిసియేషన్ చేసుకోవాలి, అంతే మాస్టర్స్. సో అది వాళ్ళ సంస్కారాలకి వదిలేయాలి. మనం ధర్మ మార్గంలో ఉన్నాం, మన ధర్మాన్ని మనం అంటి పెట్టుకొని ఉన్నాం, సెల్ఫ్ సాటిస్ఫై అలా చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన వైబ్రేషన్స్ ఎప్పుడైతే మన ఆత్మతృప్తితో ఉంటామో మన వైబ్రేషన్స్ ఆటోమేటిక్ గా వాళ్ళకి రీచ్ అయ్యి అది డిజాల్వ్ అయిపోతుంది మాస్టర్స్. మళ్ళీ మనం అదే మన మాస్టర్స్ చెప్పినట్టుగా మళ్ళీ అందులో పుట్టుకుపోయామంటే మన ఫియర్స్ అవ్వచ్చు, మన ఎక్స్పెక్టేషన్స్ అవ్వచ్చు, మన వైబ్రేషన్ మనం తగ్గించుకొని మనం అదే వైబ్రేషన్ వాళ్ళకి ఇస్తున్నట్టుగా జరిగిపోతూ ఉంటుంది, సైకిల్ అలా తిరుగుతూ ఉంటుంది. సో ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ చేయాలి అంటే అంతే మాస్టర్స్, యాక్సెప్టెన్సే. మళ్ళీ అక్కడికే వచ్చాము. రెండోది, మనం ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని చేస్తున్నప్పుడు ఇంకా 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 వస్తుంది అంటే మన మాస్టర్స్ ఇక్కడ అందించినట్టుగా యూనివర్స్ ఇంకా ఏదో నేర్చుకోవడానికి మన ముందుకు వస్తుంది. అది జెన్యున్ గా యాక్సెప్ట్ చేయాలి, లోపల ఇంకా రికవర్ చేస్తుంది. అంతే చెప్తాం అనుకుంటా, ప్రిఫరెన్సెస్, సంస్కారాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. షర్మిల మేడం, హ్యాపీగా వాళ్ళకు కృతజ్ఞత చెప్పండి. నాలోని సహనాన్ని, ఓర్పును పరీక్షించడానికి మీరు ఇంత అద్భుతంగా నా ముందుకు వచ్చారనే యాక్సెప్ట్ చేసి హాయిగా కృతజ్ఞత చెప్పుకోండి మేడం. మేడం సరిత మేడం, మీరు ఈ పాయింట్ చెప్తుంటే ఒక పాయింట్ చెప్పాలనిపించింది. మొన్న సహేలి సెషన్స్ జరుగుతున్నప్పుడు ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఇలాగే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు మంచిగా ఒక చాక్లెట్ ఇచ్చాను అనుకోండి, పిల్లలు అనుకోండి ఎగ్జాంపుల్, వాళ్ళు కూడా పిల్లలు ఏంటి, నేను ఈ రోజు నా బర్త్డేకి టాయ్ ఇచ్చాను, వాళ్ళు నాకు టాయ్ ఇవ్వాలి లేకపోతే చాక్లెట్ ఇవ్వాలి ఎక్స్పెక్ట్ చేస్తారు పిల్లలు. ఎగ్జాంపుల్, మనం కూడా ఏం చేస్తాం, నేను ఈ రోజు వీళ్ళు తృప్తిగా భోజనం పెట్టాను, రేపు వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు తృప్తిగా భోజనం పెట్టాలి, ఇది ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఆ రోజు డిస్కషన్స్ లో మాట్లాడుతుంటే ఒకటి బయటకు వచ్చింది, ఇప్పుడు వాళ్ళు భోజనం పెట్టినా వాళ్ళని తిట్టారు అంటే ఆహా ఇది కూడా కృతజ్ఞతే అంటే వీళ్ళ, నేను బాధపడ్డాను. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ ఇంటికి అవమానించారు లేకపోతే ఏదో అన్నారు, నేను బాధపడ్డాను అంటే అది కూడా హెల్పే మాస్టర్స్. అంటే నాలో ఇంకా ఇలా సెన్సిటివ్నెస్ ఫీల్ అయ్యే గుణమో లేకపోతే ఎక్స్పెక్టేషన్, భయమో ఏదో ఉన్నది వాళ్ళు మేల్కొలిపారు అనమాట, అది కూడా సహాయమే. మేము మన కాంట్రాక్ట్ అదే మేడం. ఒక పాయింట్ వచ్చింది అనమాట సహేలిలో, అది కాంట్రాక్ట్ అదే, దాన్ని మనకు చూపిస్తున్నారు. సో వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ మనకి, వాళ్ళ కాంట్రాక్ట్ అదే, నేను ఇలాగ ఉంటాను, నేను మర్చిపోయినప్పుడు నాకు గుర్తు చేయి. సో ఈ కాంట్రాక్ట్ వచ్చినందుకు కూడా అది గిఫ్టే, అది కూడా వాళ్ళు మనకి సహాయమే చేస్తున్నారు. భోజనానికి భోజనమే అక్కర్లేదు, అప్రిసియేషనే అక్కర్లేదు. సమ్ టైమ్స్ మనకి రిజెక్షన్స్ వస్తే అది కూడా వస్తే నేను అలా తీసుకుంటున్న దాన్ని బట్టి మన ఎరుకతో అబ్జర్వ్ చేసినప్పుడు మనం అది కూడా ఒక గిఫ్టే. మేడం చెప్పి కృతజ్ఞత చెప్పుకొని ఇంకా నేను ఏదో సంస్కరించుకొని నా సంస్కారాన్ని వీళ్ళు ఇది చేస్తున్నారని చేయడం, ఇది సహేలిలో మన డిస్కషన్ వచ్చింది. అందుకే మేడం నేను జరిగిన తర్వాత నేను కామ్నెస్ ని ఎక్కువ పాటిస్తాను మేడం. అంతే మేడం, మాట్లాడించడం లేదు, ఎవరిని బ్లేమ్ చేసేదొద్దు, ఏమీ చేసేదొద్దు, మన పని మనమేమో చేసుకొని కామ్ గా అనేది ఉండేది. ఎక్కువ కామ్నెస్ కి ఇంపార్టెంట్ ట్రూ మేడం, ట్రూ ట్రూ ట్రూ. సో వాళ్ళే మనకి మాస్టర్స్, అది చేయడం వల్ల కామ్నెస్ వచ్చింది. మేడం, ఎస్ మేడం, కరెక్ట్. అంతే మేడం, అంతే. ఇదిగో ఇలా సంఘాస్ మన సరోజ మేడం క్రియేట్ చేసిన అన్ని డిస్కషన్ వల్ల మళ్ళీ మనకి లెసన్స్ రివైజ్ చేసుకున్నట్టు. థ్యాంక్ యూ మేడం. దగ్గరే ఉంది, ఆన్సర్ మీ దగ్గరే ఉంది. ఏంటంటే దానికి ఇన్ని పాయింట్స్ యాడ్ అయ్యేది ఉన్నది, ఇంత జ్ఞానం బయటకు వచ్చేది ఉన్నది కాబట్టి వచ్చింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ షర్మిల మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాం, మీరు ఇచ్చే చిన్న క్వశ్చన్ వల్ల చాలా జ్ఞానాన్ని నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా యాక్సెప్టెన్సీ గురించి మాట్లాడాల్సిన వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా కానీ, మీరు అంగీకార తత్వం అనుకుంటే ఏమనుకుంటున్నారో చెప్పండి మాస్టర్స్, హ్యాండ్ రైజ్ చేయండి. శ్రీలత మేడం మాట్లాడతారా మీరు? ఎస్ మేడం, హ్యాండ్ రైజ్ చేయండి మేడం, మీకు స్పాట్ లైట్ ఇస్తారు. వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే మేడం, నమస్తే సరోజమ్మ, నమస్తే ఆల్ మాస్టర్స్. నేను చాలా మటుకు అక్సెప్టెన్స్ నేను ప్రాక్టీస్ చేసినాను మేడం. చాలా సిచ్యుయేషన్స్ నేను
నేనే కాదు మా ఫ్యామిలీలో అందరూ కూడా అక్సెప్ట్ చేస్తూ ఓకే అనుకుంటూ పోతున్నాము. ఆ జర్నీ ఎట్లా ఉందంటే పాప ఇంజనీరింగ్ అయిపోతూనే క్యాంపస్ సెలెక్షన్ వచ్చింది, తనకు చెన్నై వచ్చింది. అప్పటికి మాకు హైదరాబాద్ దగ్గర దగ్గర సూర్యాపేట అక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చింది. 2 సేమ్ సిచ్యుయేషన్స్. ఓకే అనుకున్నాం. తను చెన్నై వెళ్ళింది. అక్కడ ఫ్లడ్స్ అన్ని వచ్చినాయి 6 months తర్వాత. కొంచెం భయం వేసింది, చాలా డిస్టెన్స్ కదా సూర్యాపేట చెన్నై. రిక్వెస్ట్ పెట్టుకోమ్మా అంటే పెట్టుకుంటూనే వెంటనే తనకు హైదరాబాద్ ఇచ్చేసినారు. అప్పుడు హ్యాపీ. తర్వాత మరి ప్రాజెక్ట్ అయిపోతూ ఉంది. తన జతకున్న అందరూ వాళ్ళు ఎట్లనో తెలిసిన వాళ్ళని పట్టుకొని ఎట్లా వేరే వేరే ప్రాజెక్టుల్లోకి వెళ్ళిపోయినారు. తను సింగిల్ గా మిగిలిపోయింది. అమ్మ నాకు ఎవరు లేరు తెలిసిన వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ అట్లా ఏమీ లేదు, నాకు ప్రాజెక్ట్ లేదు, ఎట్లా తర్వాత అంటుంది. ఏం లేదు, నీకు మంచిదే వస్తుంది వాళ్ళందరికంటే, అదే యోచన పెట్టుకోండి. అట్లనే పెట్టుకుంది. వాళ్ళందరికంటే కూడా కొంచెం లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ మంచిది వచ్చింది తనకు. తనకు హయ్యర్ స్టడీస్ అట్లనే చేయాలని ఆశ ఉండింది. ఆ కంపెనీ వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. తనకు కావాల్సిన చదువుకు అంత అనుకూలంగా ఉండే కంపెనీనే. అప్పుడు హ్యాపీ అనుకున్నట్టే. ఆ ఎగ్జామ్స్ కూడా రాసింది మేడం. ఫస్ట్ సెమ్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ గేర్. తనది ఏమి తన పాపం తప్పేమీ లేదు. ఎగ్జామ్స్ లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి హాఫ్ టైం వేస్ట్ అయిపోయింది. ఇవ్వాల్సింది వాళ్ళు ఇవ్వలేదు. అయినా ఏదో అత్యవసర మార్కులతో అన్న పాస్ అవుతుందేమో అనుకుంటే లేదు, ఫెయిల్ అయిపోయింది. అప్పుడు బాధ వద్దు, ఇది కూడా మన మంచికే ఏదో. ఇప్పుడు అక్సెప్ట్ చేసినాం మేడం ఫుల్. అది ఇప్పుడు మళ్ళీ 1 year గ్యాప్ పడే సిచ్యుయేషన్ ఉంది తనకు. అయినా ఓకే, ఏది మంచి ఉందో మరి. ఇన్ని రోజులు మనకు కావాల్సినవన్నీ జరిగినప్పుడు అక్సెప్ట్ చేసినాము. ఇప్పుడు రివర్స్ అయితే ఎందుకు అక్సెప్ట్ చేయకూడదు? ఓకే, మేము ఫుల్ ఏ ఎమోషన్స్ లేకుండా అంతా అక్సెప్ట్ చేసేస్తున్నాం మేడం. ఏమో దీంట్లో కూడా ఏముందో మనకు మంచి ఇప్పుడు తెలియకపోవచ్చు, అంతే మేడం. సూపర్ మేడం, నిజమే. అంటే మంచి వచ్చినప్పుడు ఒకటే యాక్సెప్ట్ చేసి, చెడొచ్చిన కూడా ఎందుకు వచ్చిందని యాక్సెప్ట్ చేయకుండా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు అన్ని మంచికే జరుగుతాయని తెలుసు కదా, మనందరికి తెలుసు. వింటున్నాం, క్లాసులు వింటున్నాం, కానీ పాటించే దగ్గర వచ్చేసరికి ఎలా ఉంటున్నాము, ఆ ఎనర్జీ సరిపోతుందా మనం పాటించడానికి? సాధన చెయ్యాలి మనకు తెలిసిన జ్ఞానాన్ని అంటే మనకు ఆ ఎనర్జీ ఉండాలి మాస్టర్స్. ఎందుకు సాధన చేయట్లేదు కొన్ని విషయాలు? ఆ ఎనర్జీ సరిపోవట్లేదు. ఎందుకు ప్రతి దగ్గర అవేర్నెస్ లోకి రావట్లేదు? ఎనర్జీ సరిపోవట్లేదు. ఎందుకని? అందుకే మాస్టర్స్ నోటి నుంచి ఆలోచన మేము నేర్చుకునేది ఏది ఉందో, ఏది ఇస్తుందో సృష్టి అని మేము ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. ఏదైనా ఓకే అని, అంతే మేడం. మేడం సూపర్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. కానీ చాలా అద్భుతంగా చెప్పారు ప్రతి మాస్టర్ ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. లేదంటే మనం ఇంకా హాయిగా ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాం. మళ్ళీ ఇంకా నెక్స్ట్ సెషన్ కూడా సంఘాస్ లో యాక్సెప్టెన్సే ఉంటుంది. ఇక్కడికి ఎండ్ చేసుకుందామంటే మనం ఎండ్ చేసుకుందాం హ్యాపీగా. నెక్స్ట్ సెషన్ లో మాత్రం ఇక్కడ ఉన్న 46 మంది ప్రతి ఒక్కరు ఒక పాయింట్ తో రావాలి. అందరూ మళ్ళీ రావాలంటే ఆ రోజు ఏనవకుండా ఉండదు మాస్టర్. అంటే కనీసం మళ్ళీ నెక్స్ట్ సెషన్ వచ్చేసరికన్నా ఇది 20 days కి వస్తుంది. ఎప్పుడు వస్తుంది పక్కకు పెడితే, అప్పటి వరకు ఈ యాక్సెప్టెన్సీని మన జీవితంలో ఎక్కడెక్కడ యాక్సెప్ట్ చేసామో చెప్పుకుందాం మాస్టర్స్. అందరం చెప్పుకుందాం. ఈ 20 days చెప్పుకుందాం మాస్టర్స్. 20 రోజులకి ఈ సెషన్ జరుగుతుంది అనుకుందాం. ఈ 20 రోజుల్లో నాకు ఎలాంటి సిచ్యువేషన్లు వచ్చినాయి, నేను ఎలా యాక్సెప్ట్ చేశాను అనేది మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం. అంటే 20 రోజులు మనం యాక్సెప్టెన్స్ ని ప్రాక్టీస్ చేద్దాం అసలు, సాధన చేద్దాం. సాధన చేయకుంటే పనులు సమకూరు ధరలో అని అంటారు కదా, సాధన చేయాల్సిందే. కాబట్టి ఈ 20 days మనం ఇది సాధన చేద్దాం మాస్టర్. యాక్సెప్టెన్స్ సాధన చేసి ప్రతి ఒక్కరం ఒక్క పాయింట్ అన్నా, నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, నేను యాక్సెప్ట్ చేశాను. నాకు ఈ సిచ్యువేషన్ వచ్చి నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను మాస్టర్స్, నేను ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయాను అనే దాని గురించి కూడా ఇంతకు ముందు మన షర్మిలా మేడం అంత బాగా క్వశ్చన్ వేస్తారు. అంతకుముందు ఇంకొక మేడం అలా క్వశ్చన్ వేసుకుందాం, మన దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి డివైన్ ప్లాట్ఫామ్ అందించిన సరోజమ్మకు మరి ఒక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఇక్కడ మనకు చక్కగా ధ్యానం చేసిన విజయలక్ష్మి మేడానికి, మనకు టెక్నికల్ గా సపోర్ట్ చేసిన నీలిమా మేడం, స్వరూప మేడం, గుప్తా సార్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకున్న మాస్టర్స్ అందరికీ
ఎంత అద్భుతంగా జైన్ అయి ఓపికతో అందరం వింటున్నాం కదా మాస్టర్. మనందరికి మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. సరోజమ్మ మీకు మరి ఒక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ సో మచ్.